జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి సారు ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి ఈ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల ప్రాతకాల ధ్యానము, గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతి ప్రతి మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ప్రతి ఊరూరికి ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. పత్రిజీ మహిళా చైతన్యం టీము శైలజ మేడం గారు. అలాగే అక్కడ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మన పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, అలాగే ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, పత్రిసారు అందించిన వాక్క్షేత్రము, అందులో నుంచి వివరంగా సత్యాన్ని వెలికి తీసి ఈ 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న సత్యాన్ని అందరికీ పంచాలనే ఒక తపనతో ఈ వర్క్ చేయడం జరుగుతుందండి. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఊరిలో కూడా ప్రేమగా ఆహ్వానించి పత్రిజీ యొక్క సత్యాన్ని తెలుసుకుని అందరూ అద్భుతంగా ధ్యానం చేస్తున్నారండి. ఇంకా పత్రి సారు ఈ సత్యాన్ని, పత్రి సారు అందించిన సత్యాన్ని అందరికీ అందాలనే తపనతో ఈ వర్క్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి సత్యవాణి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి మన క్లాసులోకి. మేడం మ్యూట్లో ఉన్నారు మేడం. ఓకేనా? ఓకే అండి. ఓకే. మొట్టమొదటగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మరి మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇంత సరళమైన సహజమైన ధ్యానాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పడమే కాకుండా సార్ ముఖ్యంగా మనకి ఒక 3 నవరత్నాల్ని అందించడం జరిగింది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. చాలామంది గంటలు గంటలు మనం ధ్యానం చేస్తున్నాము. కానీ స్వాధ్యాయంలో చాలా తక్కువ. అందుకే సార్ చెప్పేవారు మనకి. ఎన్నో పుస్తకాలు నేను చదివానని చెప్పి. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి వేణుగోపాల్ రెడ్డి గారు మన స్పిరిచువల్ ఇండియా మొన్న బాడీ వెకేట్ చేయడం జరిగింది. చాలా కొంతమంది మాత్రమే పుస్తకాలు ఎక్కువ చదవడం జరుగుతుంది. మనకి ఏ మూమెంట్‌లో కూడా పుస్తకాలు ఇన్ని ఎక్కువ చదవడం అనేది వారి యొక్క సంస్థలే తప్ప వేరే వేరే సంస్థలు చదవడం జరగదు. కానీ మన గురుదేవులు అలా కాకుండా మరి చక్కగా అందరి యొక్క గురువులవి ఒక ఆది శంకరాచార్యులైతే, బుద్ధ భగవానుడైతేనేమి, రమణ మహర్షి అయితేనేమి, ఓషో అయితేనేమి, మరి థియోసాఫికల్ సంస్థ అయినటువంటి మేడం బ్లావెట్స్‌కి వాళ్ళ సంస్థ అయితేనేమి, ఎనీ సంస్థ ఎవరు మన రామకృష్ణ పరమహంసది మఠం గాని, మరి శారదామాత అవ్వచ్చు. అలా అన్ని ఆధ్యాత్మిక సంస్థలవి, మరి రవిశంకర్ గురూజీ ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నెన్నో పుస్తకాలున్నాయి. ఇస్కాన్ గావచ్చు. అన్ని పుస్తకాల్ని మనం చదవచ్చు. రాంత, సేతని అసలు మనకు పత్రిజీ పరిచయం కాకపోయినా ఒక గురువుగా మనకి ఇంత నాలెడ్జ్ ఉన్నాదన్న విషయం కూడా మనకు తెలీదేమో. ఏదో రామాయణం, భాగవతం, క్రిస్టియన్స్ అయితే బైబిల్ అని ఇలాగే వెళ్ళిపోతాం. కానీ మనకి గొప్ప అవకాశం, ఎటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చారంటే అందుకే మరి ఈ ధ్యానానికి మనం మొట్టమొదటిగా ఎవరో ఒకరి ద్వారా వస్తాం మనం. మనమంతగా రాము కాబట్టి మరి మన ప్రథమ గురువు అయినటువంటి ఎవరికి వాళ్ళకే. నాకు మొట్టమొదటిగా మా మరిది గారు డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు. రామచంద్రారెడ్డి అనే నా స్నేహితుడి ద్వారా నేను ధ్యానానికొచ్చానని. ఇంత పెద్ద మహా గురువయ్యి కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నా గాని, శిష్యుల్లాంటి ధ్యానులు మన దాంట్లో శిష్యరికం లేదసల పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో. కానీ అది చెప్పుకోవడం మన యొక్క గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనమాట. మన తల్లిదండ్రులకి, మనం మొదట ధ్యానంలోకి ఆధ్యాత్మికంగా రావడానికి ఎవరైతే ఉన్నారో అలా చెప్పుకోవడం అనేది ముఖ్యంగా. అలా నేను ధ్యానంలోకి వచ్చి 28 ఇయర్స్ అవుతుంది. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో
7లో రావడం జరిగింది. దానికి ఏవో కారణాలు ఉండాలి కాబట్టి, మన శారీరకంగా కారణం ఎంచుకోవచ్చు మనం. అది మనం ఎంచుకుందే కదా! యద్భావం తద్భవతి. మీ యొక్క మీ మీదే. ఏదైతే మీ జీవితం అనిపిస్తారో అది మీదే. అంతేగాని ఎవరి వల్ల కాదు గాబట్టి, నా యొక్క అనుభూతి, నా అనుభవాలు నావి కాబట్టి, నేనే ఎంచుకున్నాను. ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడం కోసం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా పరస్పర సంబంధం. ఈ ఐదిట్లో ఏదో దాంట్లో వస్తారు ప్రతి మనిషి గూడా. చాలా ఎక్కువ మంది అనారోగ్య కారణంగా రావచ్చు. ఎందుకంటే శరీరం అన్న తర్వాత చాలా చాలా రకాల ఇబ్బందులకి గురవుతాము. అవి మనమే ఎంచుకుంటాము మన జీవితాన్ని. ఆ విధంగా నేను అనారోగ్య కారణంగానే రావడం జరిగింది. అదొక నెపం అంతే. మనం అంటాం గదా! ఏదో కారణం లేకుండా ఆధ్యాత్మికకి ఎందుకెళ్తాం అన్న దానికి ఒక నెపం అది. దాంట్లో భాగంగా నేను 97లోనే మెడిటేషన్‌లోకి రావడం. కాపోతే అదృష్టం ఏంటంటే అలాగా సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానం చేసుకుంటూ కూర్చొని, అబ్బా! ఏంటి అనుకోకుండా రావడానికి 6 నెలలు కష్టపడాను. ఇష్టపడలేదు నేను రావడానికి. ఎందుకంటే కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది? మన మైండ్ ఎలా ఉంటదంటే చాలా తార్కికంగా ఉంటది. అదేది చెప్పింది వినదు. అందువల్ల అలాగుండే నేపథ్యంలో మనం వినం. ఏది గూడా చెప్పిన దానికి తర్కిస్తాం. మనకన్నీ కావాలి. మనం అనుకున్న దాంట్లో. మన ఆలోచనకు తగ్గట్టుగా ఉండాలి. అవి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, అబ్బా! దీంట్లో ఏముంటది డాక్టర్లు ఇంతమంది ఉండి కూడా ఈ కళ్ళు మూసి కూర్చొని తగ్గిపోతాయన్న దాంట్లో నేను వెళ్ళిపోయాను. కాకపోతే అదృష్టం నేను ఇష్టం లేకుండా చేసిన మెడిటేషన్‌తోనే నాకు ఎన్నో రకాల లాభాలు జరిగాయి. వితిన్ ఒక్క 1 వీక్ నాకు కష్టపడ్డాను. అస్సలు 10 నిమిషాలు కూర్చోవడం కూడా నాకు జరగదసల. ఎందుకు జరగదంటే నాకు బ్యాక్ పెయిన్. చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. మరి 10 నిమిషాలు కదలకుండా తిన్నంగా కూర్చోలేని మనిషిని నేను ధ్యానంలో ఎలా కూర్చుంటా అని చెప్పి అటకాయించేదాన్ని. కాపోతే "నువ్వు కూర్చొని చూడని" చెప్పి మా మరిది గారు డాక్టర్ ఎంబీబీఎస్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చదువుకొని, తను మా మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అలాగా 6, 7 మెంబర్స్ డాక్టర్స్ అందరూ వాళ్ళ మీద వాళ్ళు. ఒక 2 ఇయర్స్ నుంచి మెడిటేషన్ మీద రీసెర్చ్ చేస్తూ, ఇంకా డాక్టర్ అయ్యుండి డాక్టర్ కోసం ప్రిఫర్ చేయకుండా ధ్యానమే మందు అని చెప్పి అప్పుడే తను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకుంటూ మా అందరికి చెప్పడం జరిగింది. దాంతోని ఓకే. ఏదో ఈ అబ్బాయి చెప్తున్నాడు శ్రేయోభిలాషి వదిన మీద ప్రేమతో మరిది గారు కదా! చిన్నోడు అని దాంతో నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత వితిన్ 2 నెలలండి. ఏదైనా నమ్మాము అంటే, ఏదైనా నచ్చింది అంటే, దాని మీద నచ్చినా, నచ్చకపోయినా దాని మీద ఒక ప్రాక్టికల్‌గా ఎళ్తున్నప్పుడు పట్టు పట్టరాదు, పట్టు విడువరాదని రీతిలో వెళ్ళాలి మనం. ఆ విధంగా నేను 10 నిమిషాలు కూర్చొని 10 రోజులు అయ్యేసరికల్లా ఒక మాట చెప్పడం జరిగింది తను. "నువ్వు గట్టిగా పట్టుకున్నావంటే అది మూలాల నుంచి అనారోగ్యాన్ని తీసేస్తుంది. కాస్త సహనం, ఓపికగా ఉండాలని" చెప్పేసని. అలా చేసిన తర్వాత 2 నెలల్లో నాకు ఒక 80% అసలు కనీసం నాకున్న అనారోగ్యాలన్నీ గూడా 80% ఎళ్ళిపోవడం జరిగింది 2 నెలల్లో. ఆ చేసిన సాధన ఎలా చేసేవాళ్ళం అంటే, ఏదో ఉదయం ఒక అరగంట, ముప్పావుగంట సరిపోయేది కాదు. సాయంత్రం ఒక అరగంట, ఒక గంట అది సరిపోయేది కాదు. చూడండి ధ్యానం నచ్చకముందు నచ్చదు. నచ్చిన తర్వాత ఎలా ఉండేదంటే నాకు, అబ్బా! ఇంకా చేస్తే బావుండు, ఇంకా చేస్తే బావుండు 10, 15 రోజులయిన తర్వాత. అప్పుడు రాత్రి టైం సమయాన్ని ఎంచుకున్నాను నేను. రాత్రి 10, 11 తర్వాత అందరూ పడుకునే సమయంలో నైట్ టైమ్ కూర్చోవడం మొదలుపెట్టాను. 2 నెలలు ఆగకుండా అలా కూర్చున్నాను. 2 గంటలు, 3 గంటలు, 2 గంటలు, 3 గంటలు. ఎప్పుడైతే కూర్చున్నానో చూడండి చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాం. ఎవరైనా గానివ్వండి. అది అనారోగ్యం కావచ్చు, చక్కటి ఏదనుకున్నా గాని అది సంకల్పం అని చెప్పక్కర్లేదది. మనం ఆలోచన నోటిలోని మాటలు నుదుటి మీద వ్రాతలు యద్భావం తద్భవతి అన్న రీతిలో మరి ప్రతిసారి అందించినటువంటి ధ్యానాన్ని ప్రతి పల్లెకి, ప్రతి ఒక్క మనిషికి చదువు గూడా అక్కర్లేదు ఈ ధ్యానం నేర్చుకోవడం కోసం. ఇంతకుముందు ఎవరో మహాత్ముల కోసమే ధ్యానం అనుకున్నాం కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చి ఎంత గొప్ప పని చేసిన గురువుకి మరి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని, పరిపూర్ణ ఆనందాన్ని అది ధ్యానం అయితే మాత్రం అనారోగ్యాల కోసం కాదు. ధ్యానం ఎప్పుడు వైభోగాల కోసం కాదు. మనం అంటాం ధ్యానం సర్వరోగ నివారిణి. సకల భోగకారిణియే. సత్య జ్ఞాన ప్రసాదిని. అది దాని వైపే మనం చూపుండాలి. ఫస్ట్‌లో మొదటగా అందరూ వచ్చినప్పుడు ఏదో సమస్యలతో వాటితో వస్తారు. దాని మీద పెట్టినా గాని, ధ్యానం అయితే దానికోసం కాదన్న విషయం అర్థమైపోయింది నాకు. ధ్యానం అనారోగ్యాలు తగ్గించుకోవాలి. ఆవగింజంత విషయం చాలా చిన్న విషయం అనిపించింది నాకు. ఇటువంటి అనారోగ్యం తగ్గిపోద్దన్న విషయం ఒక రూఢిగా నమ్మకం వచ్చింది. ఎందుకంటే మనం ఎన్నో లక్షల మంది, వేల మంది అనుభవాలు విన్నాం సార్‌తో ఉన్న వాళ్ళతోని. మన అనుభవం మనకుంది. ఇంకొక గొప్ప విషయం ఏం జరిగిందంటే నాకు నా జీవితంలో 80% తగ్గిపోయిన తర్వాత ఇంకొక 20% ఉంటే మా జీపీ గారిని అడిగాను. ఇదెలా తగ్గుతుంది అని. మనం ధ్యానం చెప్పడం వల్ల తగ్గుతుందని జెప్పారు.
మనం ఎవరికైతే ధ్యానం ప్రచారం చేస్తామో, చెప్తామో ఫ్రెండ్స్‌కి, స్నేహితులకి, బంధువులకి, కుటుంబ సభ్యులకి వాళ్ళు ఎంత మార్పు చెందుతారో అప్పుడు ప్రాక్టికల్ తగ్గుతుంది. ఆ విధంగా నేను చేయడం మొదలుపెట్టాను. దానికి మెచ్చుకోనేమో తెలీదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళా సీరియస్‌గా నాకు అనారోగ్యం వచ్చింది. ఇంక అప్పటికే నేను 80% బాగా బిలీవ్ చేస్తున్నాను ధ్యానాన్ని. ఇంక వెళ్లి అర్జెంట్‌గా నేను ఒక పిరమిడ్‌లో కూర్చోవడం జరిగింది. దాన్ని ఇంకొకసారి మీకు డీప్‌గా చెప్తాను. అయితే చిన్నదేంటంటే అక్కడ నాకొక హాస్టల్ సర్జరీ జరిగింది. అప్పటికి ఆ మాట వినలేదు. నేను ప్రతిసారి చూడలేదు. ప్రతిసారి ఎలా ఉంటారో కూడా నాకు తెలీదసల. ఆయన వాయిస్ గాని, ఆయన చూడడం గాని జరగలేదు. అప్పటికి 2 సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నాను గానంటే వైజాగ్ ఏమి క్లాస్‌లకి రాలేదు. అప్పుడు ఏదో మొత్తం మీద నేను చూడలేదు. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు కలిసాం తర్వాత. పార్వతి కళ్యాణ మండపంలో ఒకసారి క్లాస్ అయినప్పుడు మేము ఆ జీకే చెప్పడంతోటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎళ్ళాం. అయితే మరి ఏమీ తెలియకుండా మనం ఎవరో సార్‌కి తెలీదు. సార్ ఎవరో మాకు తెలీదు. కానీ ఈ లోక కళ్యాణంలో భాగంగా మన వంతు పని ఉంది అనుకుంటే, పరమ గురువులు ఎవరైనా గాని సహాయం చేస్తారన్న దాంట్లో మరి పరమేష్ పత్రిజీ నాకప్పుడే హాస్టల్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరిగింది. 4 ఆపరేషన్‌లు 40 నిమిషాల పాటు ఏ ధ్యానంలోని పెద్దగా ఏ గురువులుంటారు ఏవి నమ్మని. అసలు మామూలుగా నేను ఒక శివుడు తప్ప. పరమశివుడు ఒకటే నాకు. నేను తెల్లవారు లేసిన కాడ్నుంచి కళ్ళు మూసినప్పటి నుంచి నేను అనుకునేది అంతే ఆలోచన. అలాంటిది మరి ఆ హాస్టల్ సర్జరీ ఆపరేషన్ అంతా ఎంత క్లియర్‌గా చేశారంటే 4 ఆపరేషన్‌లు గూడాను. దాన్ని ఇంకొకసారి డీప్‌గా మనం చెప్దాం మనం. అది అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత ఇంక పూర్తిగా నాకు 100% తగ్గిపోవడం జరిగింది. ఇప్పటికి 28 సంవత్సరాలు ఎప్పుడు గూడా అనారోగ్యం ఆ బ్యాక్ పెయిన్‌తో 8 ఇయర్స్ సఫర్ అయ్యాను నేను. అది లేదు. ఇంకేమీ లేకుండానే నేను పూర్తిగా బయట పడడం జరిగింది. టాన్సిల్స్ గాని, డస్ట్ అలర్జీ గాని, ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి బయటకి రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి అన్నా గాని, మన చూపు ఎప్పుడూ ఒక ఆది శంకరాచార్యలాగా, బుద్ధ భగవానుడిలాగా, మరి ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఒక శారదామాతలాగా ఎంతోమందున్నారు మహిళామూర్తులు గూడా. మనకొక తరిగొండం వెంగమాంబ అని, మరి జిల్లెళ్ళమూడమ్మని, మరి మన భిక్షమయ్య గురూజీ ఎన్నో క్లాసులు చెప్తూ ఉన్నారు ఈరోజిక్కడ. 108 సంవత్సరాలు స్వామీజీ మనకి హిమాలయస్ నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి క్లాసులు చెప్తున్నారు. మన పిరమిడ్ సొసైటీతో ఎంతోమంది మాస్టర్స్, ఎంతోమంది గురువులు. ఆ గురువులందరి యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ భూమంతా శాంతియుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలి. చూడండి ఎప్పుడు సుఖంగా జీవించాలి, సంతోషంగా అని ఎప్పుడు అనుకోకండి. సుఖ సంతోషాలు చాలా చిన్నవి, తాత్కాలికమైనవి. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి బుక్ కూడా మీకు చూపిస్తున్నాను. 'నిర్వాణ మార్గం.' హ్మ్. ఈ బుక్కు అన్నిట్లోంచి తీసి 'తటవర్తి రాఘవరావు' గారు అనుకుంటాను. ఈ బుక్‌ని మనకి ఆహ్, మొత్తం ముఖ్యమైన విషయాలన్నీ దీంట్లోని పొందుపరిచి చాలా చిన్న బుక్ అండి. ప్రతి ఒక్కరు చదవచ్చు హాయిగా. చాలా చక్కగా అర్థమవుతది. మనకి ధ్యాన స్థితి బట్టి అది అర్థమవుతది. నిర్వాణ మార్గం మనం అందరం అనుకుంటాం. నిర్వాణం కావాలి, మోక్షం కావాలి, ముక్తి ఇవన్నీ ఒకటే అర్థం. నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా మరి దానికి ఎలా వెళ్ళాలంటే మనం రోజు ఇలా ధ్యానం గంటలు గంటలు చేస్తూ, మంచి మంచి పుస్తకాలు చదువుతూ, అత్యద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ, మరి 2 చేస్తే సరిపోదండి. మనం ధ్యానాన్ని విరివిగా అందరికీ పంచుతూ ఉండాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని, సత్యాన్ని పంచుతూ ఉండాలి. ఇది పంచుతూ ఉంటే పెంచబడుతుంది. అలాగా జరిగే కార్యక్రమంలో నేను ఒక కనీసం ఒక ముఖ్యంగా ఒక 10, 15 పుస్తకాల కన్నా ఎక్కువ చదవలేదు నేను. నాకు ధ్యానంలో అనుభవాలనేవే ఎక్కువగా తప్ప నేనెప్పుడు పుస్తకాల నుంచి ఎప్పుడు జ్ఞానం చాలా తక్కువ నాకు. భగవాన్ బుద్ధ చదవడం జరిగింది. ఫస్ట్ నాకు బాగా నచ్చిన పుస్తకం అయితే 'మిలారప చరిత్ర'. ప్రతిసారి వాక్క్షేత్రం కావచ్చు, ఎన్‌లైట్‌మెంట్, యోగ పరంపర, భుక్తి మార్గం ఇవన్నీ నేను క్యాసెట్‌ల రూపంగా వినడం జరిగింది. చదవడం కన్నా గూడాను. అది గూడా ఒక సన్నివేశంలో నేనొక డార్క్ రూమ్ మెడిటేషన్ 7 డేస్ 2004లో చేయడం జరిగింది. సార్‌ని అడిగాను నేను. సార్ నాకు ఎందుకో ఎవరో మారం శివప్రసాద్ గారి పిల్లలు చేశారు 3 రోజులు అని చెప్పి విన్నాను నేను. కానీ నేను పెద్దవాళ్ళని చెయ్యాలంటే ఎన్ని రోజులు చేయొచ్చు డార్క్ రూమ్ మెడిటేషన్ అనగానే సార్ ఏమన్నారంటే, "మేమిద్దరం కార్‌లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం 2004 ముందు ఇంకా. అప్పుడు సార్ ఏమన్నారంటే, "7 డేస్ చేయండి మేడం" అన్నారంతే. ఆ 7 డేస్ చేసినప్పుడు ఆ రూమ్‌లో ఏం చేస్తాం డార్క్ రూమ్‌లో కళ్ళకి గంతలు కట్టుకొని చీకట్లో క్యాసెట్‌లు నేను 40 క్యాసెట్‌లు పాత సార్ ఉంటే అవన్నీ పెట్టుకొని, అప్పుడు ఓన్లీ కళ్ళు మూసుకుని సరే టక్ నొక్కితే మనకి క్యాసెట్ తిరగబడుతుంది పెట్టుకోవడం అంతే. దానికి కళ్ళు చూడక్కర్లేదు. ప్లగ్ పెట్టి ఉంటుంది. అలా నేను క్యాసెట్‌లు ఎక్కువ వినడం జరిగింది. ఆ తర్వాత 'మిలారప్ప చరిత్ర' మరి దాని తర్వాత ఇంకా చాలా చాలా పుస్తకాలు చదివాను. అన్నీ టచ్ చేయడం జరిగింది. 'అతి చపరజ్ఞాతం' చూసాను. 'తులసీదళం' అన్నీ టచ్ చేశాను గానీ పూర్తిగా చదవలేదు నేను.
పూర్తి చదివిన పుస్తకం అయితే మాత్రం 'మిలారపు చరిత్ర'. తర్వాత మనకి 'నక్షత్ర మిత్రులు' బుక్ చాలా చాలా నాకు నచ్చడం జరిగింది. ఎంతో అద్భుతంగా 'నక్షత్ర మిత్రులు' అంటే ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతున్న వాటికి దానికి రిలేషన్ ఉంది. అప్పట్లో చదివిన తర్వాత నేను ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ జరిగింది. ఈ మధ్య కాలంలో ఓషో ఒక బుక్ ఏంటంటే ఎంత అద్భుతంగా రాశారంటే 'భారతదేశం నా ప్రాణం.' భారతదేశంలో యొక్క పరమ గురువులందరి కోసం ఒక్కొక్క గురువు కోసం ఒక 3, 4 పేజీలు ఉంది ఆ బుక్. ఎంత బావుందంటే ఒక బుద్ధుడి కోసం ఉంటుంది. మరి ఒక స్వామి రామా కోసం ఉంటుంది. ఒక శారదామాత కోసం ఉంటుంది. ఒక మీరాబాయి కోసం ఉంటుంది. ఒక రమణ మహర్షి కోసం ఉంటుంది. మరి మనకి మహావీరుడి కోసం ఉంటుంది. బుద్ధుడి జీవితంలో ఎంతమంది వచ్చారు? వాళ్ళెలా తయారయ్యారు? అలా చిన్న చిన్న కథల రూపంగా చాలా అద్భుతంగా ఉంది పుస్తకం. ఓన్లీ ఆధ్యాత్మికంగా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఆ బుక్ ప్రతి ఒక్కరు చదవచ్చు. అందులో భాగంగా ఈ మధ్య అలా ఒక్కొక్క బుక్ తిరిగేస్తూ ఉన్నప్పుడు 'టోల్‌టెక్ 4 ఒప్పందాలని' ఇవన్నీని. అప్పుడు ఈ 'నిర్వాణ మార్గం' ఈ పుస్తకం నేను ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా మనకు ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ఇంకా పై మెట్టుకు ఎదగాలి అనుకుంటే గనక, మనం ఏంటి సత్యము, ఏంటి అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యం. మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మనకి. ప్రతిరోజు, ప్రతి క్షణం గూడా. అప్పుడు మన వివేకంతో ఏది నిత్యమైనది, ఏది అనిత్యము అన్న బేరీజ్ వేసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఇంకా ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి వివేకం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఇది ఎలా చెప్తారంటే నిర్వాణ మార్గంలోని సాధన చతుష్టయము అన్నారు. సాధన చతుష్టయం అంటే 4 సాధన చేసే వారికి 4 రకాలు ఉండాలి. అది వివేకము ఫస్ట్‌ది. రెండోది వైరాగ్యము. మూడోది షట్ సంపత్తి. నాలుగోది ముముక్షత్వం. ఇవి మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ముక్తి మార్గం, నిర్వాణ మార్గానికి మీరు చేరువవుతారని చెప్పడం జరుగుతుంది. మరి వివేకం అనేది మనం చాలా ఈజీగా చెప్పేసుకుంటాం. కానీ అంత ఈజీ కాదు కదండీ! మనకి రోజు అందరితో పాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరితో మనం జీవిస్తూ ఉన్నాం ఇక్కడ భూమి మీద. ఆ జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క మోహం, మాయ అనే దాంట్లో పడిపోతాం. ఆశ ఉండొచ్చు. కానీ అత్యాశ ఉండకూడదు. మాయ అనేది కూడా మనల్ని పూర్తిగా ఆధ్యాత్మిక వైపు నడిపించకుండా ప్రాపంచికంలో పరిస్థితి కాకుండా ఉండకుండా అది ఉండాలంటే మనకు మన బుద్ధి, మన వివేకం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటూ, ఆ వివేకంతో మనం ఆలోచన చేసి ఏది ఎప్పటికి శాశ్వతదో ఆ దుఃఖం లేని ఏదైతే ఉందో, శాశ్వత ఆనందాన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని పట్టుకోవాలనేది ఎప్పటికప్పుడు మనం నిర్ణయించుకొని, ఆ సత్యం వైపు ఇప్పుడు ఒక ఇల్లు కొంటాము. అది అసత్యమే. అంటే ఆ ఇంట్లో ఉన్నంత వరకు మనం ఉంటాం. ఈ బాడీయే టెంపరరీ కాదండి. అప్పుడు మనం కొనుక్కున్న ఇల్లంతా, మనం సంపాదించుకున్న ఆస్తి ఎంత అంటే, మంచి మంచి కార్యక్రమాలు మనకి ఎంతవరకు అవసరమో అవి ఉంచుకుంటూ, ఇంకా తక్కువ వాటిలో మనం ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల మంచి పనులు అవుతుంటాయి. పెరుగుబడులు కట్టడం అవుతుంటది. మరి ఎన్నెన్నో దాన ధర్మాలు, మరి ఎంతెంత పెద్ద పెద్ద కార్యక్రమాలు, ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు చేస్తున్నప్పుడు దాన ధర్మం అంటే అన్నదానం కావచ్చు. మరి అలాంటి వాటికి చాలామంది పిల్లలు మన పిల్లలు చదువుకుంటారు. ఇంకో పిల్లలకి ఉండదు. వాళ్ళకి కొంత ఇవ్వడం కోసం. ఇలా వివేకంతో ఏది మనకి కావాలో మనకు ఉంచుకొని తక్కువ వాటిల్ని ఎప్పుడు ఆధ్యాత్మిక పనుల కోసం మనం విరివిగా వాటిని మనం కేటాయించాలి. అంతేగాని అవి ఒక వివేకాన్ని తప్పి మనం అన్నీ మనమే ఉంచుకుందాం. 2, 3 ఇల్లు కొనుక్కుందాం. ఇంకా ఆస్తులు పెంచుకుందాం. కార్లు, మేడలు ఇవన్నీ సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి గానీ, శాశ్వతమైన ఆనందాన్నయితే మనకివ్వవు. అది శాశ్వత ఆనందం కావాలంటే ఇంకా ఏం చేయాలి? సార్ చెప్పినట్టు ధ్యానం చేస్తున్నాం. సరిపోతుందా అండి? సరిపోదు. మరి పుస్తకాలు చదువుతున్నాం. సరిపోతుందా? సరిపోదు. ధ్యాన ప్రచారం చేస్తున్నాం. సరిపోతుందా? సరిపోదు. కానీ మన జీవితంలో అన్వయించుకోవాలి వాటిని. మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రూవ్ చేయక్కర్లేదు. ప్రతిరోజు మన జీవన విధానంలోని ఎలా జీవిస్తున్నాం మనం? ఎటువంటి వాటితో జీవిస్తున్నాము? ఎలా ఆలోచిస్తున్నాము? అన్నదానికి వివేకం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలంటే ఎప్పుడు గూడాను మనకు ఆ వివేకంతో మనం ఆలోచించి ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్ళాల్సొస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. సాధకులు పాటించే చక్కటి ఈ 4 గూడాను దీనినే నిత్య, అనిత్య, వస్తు వివేకం అంటారు చూడండి. నిత్య, అనిత్య, వస్తు వివేకం. అంటే ఏ వస్తువైతే మనకు నిత్యం ఉంటుంది, ఏదైతే అనిత్యం. ఏదైతే మనతో ఉంటుంది, ఏదైతే మనతో ఉండదు. ఏదైతే ఒక్క రోజులు పోతే మాయమైపోతుంది. ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాని మీద చాలా చక్కగా ప్రతి ఒక్కరు తాను చేసే కృషికి శాశ్వత ఫలితాలు ఆశిస్తాం మనం. ప్రతిదానికి గూడా.
ఏదైనా ఒక పని చేశామనుకోండి, ఎప్పటికి నిలిచిపోయేటట్టుగా చూడండి చాలామంది చూడండి గుడులు కడుతుంటారా? ఆ గుడులు కట్టినప్పుడు గుడి మీద పేర్లు గూడా రాసుకుంటారు. చిన్న ఒక బల్ల కట్టారనుకో బల్ల మీద గూడా పేరు రాసుకుంటారు. అంటే ఎంత శాశ్వతంగా ఉండాలనుకుంటారు. అవునా? కాదా? మనం సంపాదించే వాటి పట్ల, మనం చేసే ఖర్చు పట్ల రూ. 10,000 ఖర్చు పెట్టి మనం ఎవరికైనా ఇది ఇచ్చామనుకోండి, దాని మీద పేరు రాసుకోవాలి శాశ్వతంగాను. కానీ మరి శాశ్వతమైన ఆనందం కావాలి, శాశ్వతమైన ఏదైతే ఉందో అది పట్టుకోవాలని మన ఆలోచన రావాలి కదా! అప్పుడు ఆ వివేకంతో మన శాశ్వతమైనది ఏది ఎప్పటికి ఉంది? ఆత్మే శాశ్వతం. సత్యం, శివం, సుందరం మనందరం అంటే ఆత్మే సత్యం. ఈ ఏదైతే ఈ దేహం అనే దేవాలయం ఉన్న జీవుడున్నాడో అదే కదా దేవుడు గాబట్టి మరి శివం అంటే మనం ఎప్పుడు కదులుతూ ఉన్నాం. ఆనందంగా ఉన్నాం. దాన్నే శివం. సత్యం, శివం మనందరం అదే. అది ఎవరికి తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తదది? ధ్యానం చేస్తేనే తెలుస్తుందండి. శాశ్వతంగా ఉండాలి ప్రతీదీ ఈ భూమి మీద మనకి ఒక పేరు గావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు అనుకున్నప్పుడు నిజమైన శాశ్వతమైనది ఏంటి? అశాశ్వతమైనది ఏంటి? ఏది నిత్యంగా ఉంటుంది మనతోని? ఏది అనిత్యంగా ఉంటుంది? అన్న దాన్ని మనం బేరీజ్ చేసుకుంటూ వివేకంతో, బుద్ధితో మనం ఎప్పటికప్పుడు శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. కానీ చూడండి ఎప్పుడు బుద్ధనేది మిడిల్ పాత్ ఉంటుంది. ఇటు ఇహానికి పనికొచ్చేది శరీరము, మనసైతే అటు పరానికి పనికొచ్చేది ఆత్మ, పరమాత్మ. ఈ 2 ఎప్పుడైతే కలుస్తాయో మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆత్మ పరమాత్మతో లయం అవ్వాలి. దానికి ఈ మిడిల్ పాత్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మిడిల్ ఫింగర్ అనేది రెండిటికి మధ్యస్థంగా మధ్య మార్గాన్ని మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాన్నే అంటారు నీకు బుద్ధి, జ్ఞానం ఉందా అని అడుగుతారు చాలామంది. నీకు వివేకం లేదా అని అడుగుతారు. ఆ వివేకం అనేది ఎక్కడ వాడాలంటే ప్రాపంచికంగా వాడడం కాదండి. ఆధ్యాత్మికతలో మనం తప్పకుండా వాడాలి. అందుచేత కొంతమంది ఎన్నో ఎన్నో సమకూర్చుకుంటారు. సంపాదించుకొని అన్నీ శాశ్వతం చెప్పి చాలా ఆనందపడతారు. ఒక అహంకారంతో. నాకున్న మేడలు ఎవరికీ లేవు. నేను కొన్నట్టు కారు ఎవరు కొనలేదు. అసలు ఫస్ట్ మా ఊర్లో నేనే కొన్నాను కారు. మా ఇంట్లో టీవీ మాకే వచ్చిందండి. మా ఇంట్లో ఎవరికీ లేదసల. అది చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనం ఎప్పుడూ ఒక పరమ గురువులతో పోల్చుకొని, మా ఇంట్లో ఎవరు లేరే ఒక బుద్ధ భగవానుడిలాగా, ఒక వివేకానందుడిలాగా, ఒక శారదామాతలాగా, ఒక రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలోకెళ్లారు. ఒక బుద్ధ భగవానుడు పెళ్ళైన యవ్వనం నుంచి తను వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ రోజు ఆ రాజ్యంలో రాజుగా ఉండుంటే ఆ పేరు ఇప్పటికి వినబడేది కాదు మనకెవరికీ గూడా. కానీ ఈ రోజుకి వినబడుతుందంటే ఆయన ఎంత గొప్ప పని చేశారో చూడండి. ఒక 6 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక శోధన, ఆత్మ శోధన ఏదైతే శాశ్వతంగా దాన్ని పట్టుకున్నారు. ప్రతి మనిషి గూడా చనిపోవడం ఖాయమని అందరికి తెలుసు. మన శ్మశాన వైరాగ్యం ఎప్పుడూ వస్తుంది. ఆ రోజు వరకే ఉంటుంది ఆ వైరాగ్యం అనేది. లేకపోతే ఇంకొక 10 రోజులుంటది. మరీ ఇంట్లో దగ్గర వాళ్ళనుకోండి ఒక 10 రోజులుంటుంది. అలా కాకుండా శాశ్వతం కాదని తెలుసు. కానీ శాశ్వతమే అనుకుంటూ మనం ఎన్నో విషయాల్లో మనం చాలా అంతర్గత సంఘర్షణ జరుగుతూ, ప్రతి ఒక్కరితో పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ, ఎక్కడ పోటీ పడాలి? ఎక్కడ నెగ్గాలి? ఎక్కడ ఒగ్గాలి? ఎక్కడ తగ్గాలి? అన్న వివేకంతో నేర్చుకోవాలి. ప్రతిదానికి మనం చాలా సీరియస్‌గా ఏదైనా విషయాలు జరిగినప్పుడు నేను చేశాను, నా ద్వారా అయింది అని కాకుండా, ఒక ఇన్‌స్ట్రుమెంట్ పరికరంగా మన ద్వారా జరిపించబడుతుంది అన్న వివేకంతో శాశ్వతమైన ఆనందాన్ని వైపు మనం ఎప్పుడూ అడుగులు వేస్తూ, మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే ఆ వివేకం అనేది ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చండి. ముక్తిని కోరుకునే ధ్యాన సాధకులు ముఖ్యంగా ఈ అవగాహన చాలా చాలా అవసరం. ముక్తి కావాలనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే, ఒక ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటే చాలండి. మాకు అంతకన్నా పెద్దగా ఆశలు లేవండి అని కొంతమందంటారు. వాళ్ళకింత ఇంత సీరియస్‌నెస్ అవసరం లేదు. వాళ్ళు ధ్యానం చేస్తే రోజుకొక గంట సేపు, ఎవరి వయసంతా అన్ని నిమిషాలు చేస్తే ఏ అనారోగ్యం లేకపోతే హాయిగా ఉంటారు. ఒక అనారోగ్యాలు ఉన్నాయనుకోండి, నాకు అనారోగ్యం ఉండబట్టికే కదా ధ్యానం నేను 3 గంటలు, 5 గంటలు చేశాను. తగ్గిపోయాయి కదా అవన్నీని. అలా చేస్తే సరిపోద్ది. కాదు ముక్తి కావాలి, మోక్షం కావాలి అని అంటే మాత్రం తప్పకుండా దీని మీద మనం ఆలోచన చెయ్యాలి. అది ఎప్పటికీ నిరంతరం సాగుతూనే ఉండాలి. ఏదైనా ఒక సిట్యుయేషన్ ఎదురైందనుకోండి మనకి. ఇప్పుడు ఇది అవసరమా నేను మాట్లాడడానికి? ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం నేను అవసరమా? అవసరం కాదా? ఇది ఎంతవరకు శాశ్వతం అసల? దీనికోసం ఎందుకు నేను మాట్లాడుతున్నాను? అని అనుకోని ఫలితం కొంతకాలం ఉంటుంది. అంత కష్టపడి సాధించిన ఎందుచేతంటే మనం చాలా శాశ్వతంగా ఆలోచిస్తాం మనం. ప్రతీదీ కావాలని. కానీ అవన్నీ ఆ ఫలితాలన్నీ కూడా మనకు కొంతకాలం, కొంత సమయం ఉంటాయి. తర్వాత పోతాయి. అప్పుడే కదా పడిన శ్రమ తగ్గ ఫలితం తగ్గినట్టు. ఉదాహరణకి ఎవరైనా జీవితం ఆనందం కోరుకుంటారు. అందుచేతే ఆనందం పొందడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు.
చాలా చాలా. కానీ ఎన్నో సంపాదించుకుంటే, ఎన్నో సమకూర్చుకుంటారు. అన్నీ సంపాదించిన వాటి వల్ల ఆనందం పొందాలనుకుంటారు. ముఖ్యంగా డబ్బు, ఇల్లు, పేరు ప్రతిష్టలు. చెప్పాను కదా! ఇందాక నుంచి మనకు అందరికి తెలిసివి. కానీ ఎంత సూక్ష్మంగా ఉండాలి అంటే, ఎంత కూలంకషంగా దాంతో మనం జీవించాలంటే, ఉద్యోగం సంపాదిస్తే ఆనందంగా ఉండొచ్చు. కష్టపడి మంచి ఉద్యోగం సంపాదిస్తే. కానీ అప్పుడు గూడా వాడి ఆనందం మళ్ళా దుఃఖంలో పడిపోతారు. వివాహం చేసుకున్న ఆనందంగా ఉంటుంది. బావుంది. తర్వాత పిల్లలు లేరు కదా! పిల్లలొస్తే కానీ అన్నీ వస్తున్నాయి. కానీ ఎప్పుడెప్పటి వరకు ఉంటున్నాయి? ఎంతవరకు ఉంటున్నాయి మనతో అవి? శాశ్వతంగా ఉంటున్నాయా లేదా? అని ఆలోచించుకుంటే ఏది శాశ్వతంగా మనకు లేదు. అది తాత్కాలికమే. భగవంతుడు ఒక్కడే నిత్యమైన వాడు. అదే సత్యము. ఆ భగవంతుడి వైపు నేనెందుకు ఇంతలాగా పట్టి పట్టి చెప్తున్నానంటే, మనకి ఆధ్యాత్మికం ఉన్న వాళ్ళకి గూడా ప్రాపంచికంగా ఎన్నో విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడ మళ్ళా మనం మాయలో పడిపోతూ ఉంటాం. మన సంస్థ, మనది, మన ఊరు గావాలి, పేరు కావాలి, ఒక ట్రస్ట్ మెంబర్‌నవ్వాలి నేను. ఒక చాలా ఏదో జరగాలి. అది ఎంతవరకు ఉంటుందది? ఒక రాజకీయంగా గాని, ఏ విధంగా గాని సంపాదించుకొని మీరు ఏదైనా పేరు ప్రఖ్యాతి నువ్వు నిజంగా సేవ చేయాలనుకుంటే, ఏ ట్రస్ట్‌లు అక్కర్లేదు, ఏవి అక్కడ చేసేవాడికి ఎప్పుడు గూడా పేరు అక్కర్లేదు. చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. నిజంగా అది వచ్చిందనుకోండి, వస్తే తీసుకో. కానీ రావాలని తాపన పడక్కర్లేదు. ఎక్కడ విభజన ఉండకూడదు. ఆధ్యాత్మికత ముక్తి మార్గం కావాలి, విభజన ఉండకూడదు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని ఎన్ని సంవత్సరాలు బట్టి విని, విని, విని మళ్ళా ఇలా మాట్లాడుకుంటే ఎలా అవుతుంది? నాది వేరే, మళ్ళీ మీది వేరే. ఇలా కాకుండా ఆ వివేకంతో ఏదైతే శాశ్వతంగా ఉండేది, ఏదైతే నిత్యం మనతో ఉండేది, ఏదైతే సత్యమో, సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః. మనం చాలా బల్లి వేసేస్తున్నాం ఈ ఈ విషయాలు మనం. శ్రవణం, మననం, నిధిధ్యాస. అప్పుడు ఆ సాక్షాత్కారం అనేది మనకు దొరుకుతదది. ఏదైతే ముముక్షత్వం అయితే ఉందో, మనం ఇలాగే సాధన చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వివేకం మీద మనం ఎంతో మాట్లాడొచ్చు. ఒక కనీసం వివేకానందానికి ఏదో ఊరికనే ఒక మాటలు చెప్పడం జరగదది. ఎంత సబ్జెక్ట్ అయినా మనం అలా మాట్లాడుతూ ఉండొచ్చు. బోలెడు మనకు ఉదాహరణలతో చెప్పుకోవచ్చు మనం. కానీ ఇవన్నీ మనకు తెలుసు కదండీ! మనకు ఆ మాత్రం తెలీదా? నిజమే కదా! దేవుడే శాశ్వతం అనేది మాటలు చెప్పడం వేరే అండి. ప్రాక్టికల్‌గా జీవించడం వేరే. ఆ మాయలో పడిపోకుండా జీవించాలి. మరి ముఖ్యంగా శాశ్వత ఆత్మ అనేది భగవంతుని ధ్యానం ద్వారా ఆశ్రయించిన యోగులు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతున్నారు. ఒక్కసారి ఆ స్థితిలో అలాగే ఉండిపోతున్నారు. అటువంటి స్థితినే సమాధి స్థితి అంటారు. మరి ఎవరండి మనకి బాలయోగి. ఎన్ని సంవత్సరాలు ధ్యాన స్థితిలో కూర్చున్నారాయన? రమణ మహర్షికి ఒంటికి చెదల పట్టి ఆ టెంపుల్‌లోకి ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని నెలల పాటు కూర్చున్నారాళ్ళ? విరూపాక్ష కేవ్‌లో ఎన్ని రోజులు కూర్చున్నారాయన కొండ మీద, రమణ మహర్షి కొండ మీద ఎంతమంది ఎళ్లుంటారు అరుణాచలం. అంతే కదండీ! మరి మనం కూర్చొని గంట ధ్యానం చేసే ముక్తి మార్గం వస్తే ఎలా వచ్చేస్తుంది? సమాజానికి వారి లోపటి నుంచి దూరంగా ఉంటూ అందరిని ఒకేలా ప్రేమిస్తూ అలా అయ్యారు కాబట్టి ఈరోజు బుద్ధ భగవానుడి కోసం ఈరోజు చెప్పుకుంటున్నాం మనం. 2500 సంవత్సరాల క్రితం అయినా గాని, మనం అలా అవ్వాలనుకుంటున్నాం. కానీ ఆ ప్రయాణం మాత్రం అలా సాగట్లేకపోతే అప్పుడు నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా ఎలా వస్తుంది? మరి ప్రతిసారికి వచ్చింది కాబట్టి ఆ రోజు ఆయనకి ఈరోజు ఎంతమందికి ఆదర్శవంతులు, పరమ గురువు అయ్యారాయన. ఎప్పుడు గూడా యోగిగా, ధ్యానిగా మిగిలిపోకుండా ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి. ఆ స్థితి పొందాలి, బ్రహ్మర్షి స్థానాన్ని పొందాలంటే మనం రోజు రోజుకి మనల్ని మనం తపస్సు అంటే తగ్గించుకోవాలి. చాలా విషయాల్లో మనం. ఒక్కసారిగా కోపం వస్తది బాగా. ద్వేషం రావచ్చు. కానీ ఇది ఎంతవరకు శాశ్వతం? ఇది ఈ క్షణం వరకే కదా! దీన్నెందుకు మనం అంత సీరియస్‌గా పట్టుకుంటున్నాం? అన్న వివేకంతో ఉండగలిగితే గనక, మనం శాశ్వతమైన ఆనందంకి దానికి కనీసం రోజుకో 2, 3 గంటలు ధ్యాన స్థితి తప్పకుండా ఉండాలి. మామూలు అనారోగ్యాలు తగ్గించుకోవడానికే మనం అంత ధ్యానం చేస్తుంటాం. మరి మనం అంటే ఏంటో తెలిసింది. దాన్ని అనుభూతి చెందాలి. ఇంకొకటండి. ప్రతి ఒక్కరికి అనుభవం జ్ఞానం కావాలి. దానికొక విషయం చెప్తాను నేను. నేను చదివిన పుస్తకంలోంచి ఈ అనుభవమే ధ్యానం అని చెప్పడం కోసం, అది ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం, అంటే మనం చాలా గొప్పవాళ్ళు అనుకునే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. బుద్ధ భగవానుడి దగ్గరికి ప్రథమ శిష్యుడు బుద్ధుడికి వారి యొక్క ప్రథమ శిష్యుల్లో ఒక ప్రథమ శిష్యుడనమాట. సారిపుత్రుడు. ఇప్పుడు ప్రథమ శిష్యుడు కానీ అప్పుడు గాదు. ఆయనకి 5000 మంది శిష్యులు తయారై ఉన్నారు సారిపుత్రుడికి. అప్పుడెలా ఉండేవంటే
కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా చూడు మనకు తెలుసు 'ఆది శంకరాచార్య' సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. 'భత్రిజీ' మన దాంట్లో యాక్ట్ చేశారు కదా! మనకందరం చూసాం ఆ సినిమా. హ్మ్. ఒక గురువులు ఏం చేస్తారు తలపడతారు. వాళ్ళ జ్ఞానంతో తలపడతారు. రాజులు తలపడతారు. ఈళ్ళు గెలిచారంటే ఆళ్ళు ఓడినోళ్ళ తాలూకా మొత్తం అన్నీ తీసుకుంటారు. భార్యని, పిల్లలు కూడా వీళ్ళు సొంతంగా చేసుకుంటారు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మికతలు, తపస్సులు మన బుద్ధ భగవానుడు ఉన్నప్పుడే ఒక సారిపుత్రుడని ఆ మహారాజు ఆయన. ఆధ్యాత్మికవేత్త కూడాను. దానికి అప్పటికే 5,000 మంది శిష్యులున్నారాయనకి. చూడండి. ఎంత మహాత్ముడైతే ఆ శిష్యులు చేరుతారు ఆయనకంటే ఏవో నచ్చే కదా వచ్చారు ఆ శిష్యులంటే. ఆయన బుద్ధ భగవానుడి దగ్గర అంతమందితో కలిపి పటాటోపం అంటారు దాన్ని. వాళ్ళందరితో కలిపి బుద్ధ భగవానుడి దగ్గరకొస్తాడు. వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేసి వాదోపవాదం చేయాలని వస్తాడు. బుద్ధ భగవానుడు సాదరంగా ఆహ్వానిస్తారు నవ్వుతూ చక్కగా. తెలుసు బుద్ధ భగవానుడికి ఎందుకొచ్చాడో సారిపుత్రుడి దగ్గరికి, ఇతను ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఇతనితో నేను వాదించాలి అన్నీ తెలుసు. కానీ వాళ్ళందరి శిష్యుల్ని, వారిని వేరే శిష్యులతో మొత్తం అందరిని ఆహ్వానించి వెల్కమ్ జెప్తారు. చెప్పిన తర్వాత, "అబ్బా! మీరు మాత్రం రానున్న రోజుల్లో గొప్ప మహా విద్యావేత్త అవుతారు. ఒక తత్వవేత్త అవుతారు" అన్నట్టుగా మాట్లాడతారు. ఒక గొప్ప గురువు అవుతారు జెప్తారన్నమాట. ఇదేంటి అందరూ ఆళ్ళ శిష్యులందరూ ఆశ్చర్యపోతారు. మా గురువు గారు ఇంకా గొప్ప గురువు అవ్వడం ఏంటి? మా గురువు గారు గొప్ప గురువు గాబట్టే కదా! మేము 5,000 మంది శిష్యులున్నాం ఇక్కడ. చూడండి ఎలా ఉందో. బుద్ధ భగవానుడికి తెలీదా? ఆ మాట ఎంత ఇదిగా అన్నారంటే మీరు 5,000 మంది శిష్యులతో తీసుకొచ్చినప్పుడు అతను ఆల్రెడీ గురువు అయిపోయినట్టే అనుకుంటారు కదా! ఎవరైనా గాని. కానీ మీరు రానున్న రోజుల్లో మహా గురువు అవుతారు. మీకు ఎంత గొప్ప గొప్ప శిష్యులున్నారు. పైపెచ్చు శిష్యులు గూడా పొగుడుతారు. నిజంగా చెప్తారు ఒప్పుకుంటారు. ఎంత మంచి చదువుకున్న వాళ్ళు విద్యావంతులందరూ సారిపుత్రుడితో ఉన్నారు. చదువుకొని చాలా జ్ఞానవంతులు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఒక మహా గురువు అవుతారు మీరు. చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త అవుతారంటే, ఆయనకి కూడా ఒక రకమైన అహంకారం వస్తది సారిపుత్రుడికి. నేనింకా గురువవ్వడం ఏంటి? ఇంకా అవ్వకపోవడం ఏంటి ఇప్పుడు? అనుకుంటాడు. అప్పుడు చెప్తాడు. బుద్ధ భగవానుడు ఏమంటాడంటే, "మీకు అనుభవ జ్ఞానం ఉందా?" అని అడుగుతారు. చూడండి. మనం చాలా మంది మనతో మాట్లాడతారు. పుస్తకాలు చదివి మాట్లాడతారు. లేకపోతే విన్నవి మాట్లాడతారు. కానీ అనుభవ జ్ఞానం కావాలిక్కడ. దేహమే దేవాలయం అన్నారు. కానీ ఇక్కడ ఎంతమంది దేహాన్ని దేవాలయంగా ప్రేమిస్తున్నారు చూసుకున్నారు చెప్పండి ఒకసారి? ఆహా! ఒక్కసారి తెల్లవారులేసి ఈ దేహాన్ని ఓ ముద్దు పెట్టుకొని గాని అబ్బా! ఈ దేహం లేకపోతే ఈ పరికరం లేకపోతే మనం ఏం లేదు. ఈ పరికరంతోనే పనులు చేస్తున్నాం మనం. కానీ నేను చేశానంటున్నారేంటి అసలు నాకర్థం కాదు. ఈ ట్రస్ట్‌కి నేను ఇన్ని లక్షలిచ్చానండి. అసలు నేను లేకపోతే ఈ సొసైటీ లేదండి. నేను పత్రిజీ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నానండి బాగా నేను అని చెప్తున్నాం. కానీ ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న జీవుడనే దేవుడిని, ఆత్మ అనే పరమాత్మని దర్శించారా ఎవరైనా? చూసుకున్నారా ఒకసారి మీరు? ఈ ఉన్నదంతా చైతన్యం అని చెప్తున్నాం. ఉన్నదంతా కాంతి అని చెప్తున్నాం. ఉన్నదంతా ఎనర్జీ అని చెప్తున్నాం. మరి ఎనర్జీని ఎప్పుడైనా అనుభూతి చెందారా ఎప్పుడైనా? ధ్యానంలో వచ్చేది ఎనర్జీ అని చాలా తక్కువ మందికి అనుభవాలొస్తున్నాయి. అవునంటారా? కాదంటారా? ఆలోచించండి. చాలా తక్కువ మందికి. ఆ ఫీల్ అవ్వడం, అనుభూతి చెందడం. అంటే మనం మనల్ని చూసుకోవాలి ఖచ్చితంగా. ఈ దేహంలో ఏమవుతుంది? ఈ శరీరం కాదిది. ఈ రక్త మాంసాలతో ఉన్న శరీరం కాదు. దీనికి అతీతంగా ఇంకొకటుంది. దాన్ని చూడాలి, దర్శించాలి అందరూ. పరమ గురువులందరూ దర్శించారు. బుద్ధ భగవానుడు దర్శించాడు. రమణ మహర్షి దర్శించారు. రామకృష్ణ పరమహంస దర్శించారు. మరి శారదామాత దర్శించిందావిడ. లేకపోతే రామకృష్ణ పరమహంస భార్యగా ఎలా వస్తారావిడ? మరి పత్రి మేడం దర్శించకపోతే పత్రి మేడం ఎలాగా భార్యగా ఉంటారావిడకి స్వర్ణమాల పత్రి గారు? ఇక్కడ మనం పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నామా, వేరే సంస్థలో ఉన్నాం కాదిక్కడ. అటువంటి గొప్ప గురువులు దొరికినప్పుడు ఇంకా ఆధ్యాత్మిక సాధన అనేది, ఆ వివేకం అనేది, బుద్ధి అనేది వికసించాలి. కుచించకూడదు మనకి. మన మనసు గాని, అవన్నీ గూడా మనం నడుస్తుంటే ఒక పరిమళం. చూస్తుంటే మొహంలో చిరునవ్వు. తెలిసిన వాళ్ళు చూసి నవ్వడం ఏంటండి అసల? మొత్తం ప్రపంచం అంతా మన వాళ్ళే కదా! ఎవరిని చూసి నవ్వాలి కదా! ఎవరిని చూసినా నవ్వాలి కదా! మన స్నేహితులు మనకు ఆత్మీయంగా వస్తే వాళ్ళు చూస్తే ఆలింగనం చేసుకొని నవ్వడం. ఆలింగనం చేసుకోవడానికైతే నీకు కొందరు తెలిసుండాలి పట్టుకోవడానికి కాస్త. నవ్వడానికి ఏమైనా అక్కర్లేదు కదా! హాయిగా నవ్వొచ్చు కదా అందరిని చూసి. ఈ ప్రపంచంలో అందరూ మనకు తెలిసిన వాళ్ళే. నన్ను చాలామంది అంటుంటారు, "మీరు అలా ప్రయాణం చేస్తుంటారు కదా! ఇప్పుడు ఎక్కడుంటారు? రేపు అక్కడ ఉంటారు. రేపు ఢిల్లీలో ఉన్నారు. మొన్న మహాత్మా బాబు టీవీకెళ్లారు కదా మేడం మీరు ఒక్కళ్ళే వస్తారా?" అని అడుగుతారు. నేను ఒక్కదాన్ని ఎప్పుడు రాలేదే అన్నాను నేను. ఇదేంటి మరి ఎవరు రాలేదు మీతోని అంటారు. నాతో ట్రైన్‌లో అందరూ ఉన్నారు కదా! నేను ఒక్కడితో ప్రయాణం చేయలేదసలు నేను. ఆ ట్రైన్‌లో నా కూపీలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే అంటాను నేను. అది ఇప్పుడు కాదండి. ధ్యానం రాకముందు కూడా నాకు అనిపించేది ఆ మాట అది. మనకు తెలియకపోవడం ఏంటండి ఆళ్ళు? వాళ్ళు ఎదురుగా ఈరోజు చూసుకున్నాం మొహం ఎదురుగాను. నవ్వుకున్నాము. మనకు తెలిసినట్టే కదా ఆళ్ళు. తెలిస్తే బాగా తెలియాలా? ఒక మనిషి ఎప్పుడు ఈ ప్రపంచంలోకొచ్చిన తర్వాత మీరెంతలాగా వచ్చారో వాళ్ళు అలాగే వచ్చారు ఈ భూమి మీదకి.
ఇక్కడ తెలుసుకునే విషయంలోనే తేడా ఉందంతే ఇక్కడ. ఆధ్యాత్మికం వైపు కొందరు బాల్య ఆత్మగా ఉంటారు. కొందరు ప్రౌఢాత్మగా ఉంటారు. కొందరు వృద్ధాత్మగా ఉంటారు. కొద్దిగా రకరకాల ఆత్మస్థితులే తప్ప ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. కొందరు ఈ జన్మలో తెలుసుకుంటే కొందరు నెక్స్ట్ జన్మలో తెలుసుకుంటారు. మనకన్నా ముందు జన్మలో ఎంతోమంది తెలుసుకొని ఎళ్ళిపోయారు కదా! అందరూను. మనమే అప్పుడు ఎందుకు పుట్టలేదు? పుట్టాం అప్పుడు గూడా మనం. ఏ బుద్ధ భగవానుడు పుట్టాడు మనం లేవా? ఉన్నాం. అన్ని జన్మల్లో మనం ఉన్నాం. ఒక జన్మే ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళిపోవట్లేదు. ఇవన్నీ పుస్తకాలు చదివిన తర్వాత మనకు అర్థం అవ్వాలి. మరి సారిపుత్రుడిని అడుగుతారు. "మీకు అనుభవ జ్ఞానం ఉందా?" అంటే ఆయన అవాక్కవుతాడు ఒకసారి. అనుభవ జ్ఞానమా? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? ఇప్పటికొచ్చి ఇంతమంది నాకు ఎదురయ్యారు గానీ ఎవరు అడగలేదు అసల. ఎన్నో తను వాదోపవాదాలు చేసి, క్వెషన్‌లేసి, ఆన్సర్‌లు చేసి వాళ్ళందరిని ఓడించి, అంతమంది శిష్యులు తయారు చేసుకొని ఇంతమంది విజ్ఞానవేత్తలున్నారు, చదువుకున్న వాళ్ళున్నారు. వాళ్ళతో కూడా చాలా చాలా చేసినా గానీ ఎప్పుడు ఎవరు అడగలేదది. ఒక బుద్ధ భగవానుడు అడుగుతాడది. సారిపుత్ర నువ్వు ఒక మాట చెప్పొచ్చు. నాకు అనుభవ జ్ఞానం ఉంది అబద్ధం ఆడావనుకో, నువ్వు నాకు దొరికిపోతావు అంటాడు వాళ్ళ పైపెచ్చి. ఎందుకంటే సత్యం ఎప్పుడు నిలబడతది. అసత్యం ఎప్పుడు నిలబడదు. అందువల్ల నువ్వు సత్యాన్ని అసత్యంగా ఒప్పుకొని, నువ్వు అన్నీ తెలుసని ఒప్పుకుంటావా? నీ ఇష్టం. వాదోపవాదాలు దిగుదాం మనం. లేదు అన్నావా, నీకు సత్యం నాకు తెలుసు అన్నప్పుడు, ఖచ్చితంగా నీకు అనుభవ జ్ఞానం ఉందా లేదా అనేది నువ్వు చెప్పు. దాన్ని బట్టి నేను మాట్లాడదాం అంటాడు. వెంటనే ఆయన చాలా నిజాయితీపరుడు సారిపుత్రుడు. అప్పటికే ఆధ్యాత్మిక గురువుగా కొంత అంతమంది శిష్యులున్నారంటే ఆయనలో క్వాలిటీ ఉంది కదా! ఎప్పుడు అబద్ధం ఆడని చెప్పి అంటాడు. నాకు అనుభవ జ్ఞానం ఎప్పుడు లేదు. నాకెప్పుడు అనుభవంగా దర్శనం జరగలేదు నాకు. దానికోసం నేను మీ దగ్గర ఇక్కడే ఉండిపోతానని చెప్పి 3 సంవత్సరాల పాటు ఆయన దగ్గర ఉండిపోతాడండి బుద్ధ భగవానుడి దగ్గర. ఉండిపోయి సాధన చేసి ఒక అనుభవైక జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత, అప్పుడు ఒకరోజు బుద్ధ భగవానుడి దగ్గరకొచ్చి నాకు అనుభవైక జ్ఞానం అయింది. నన్ను నేను తెలుసుకున్నాను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అంటున్నాం అది. తత్వమసి. మరి అందరిలో భగవంతుడిని చూస్తున్నామా మనం? మనం మనల్ని భగవంతుడిని చూసుకోవడంతో పాటు అందరిలో భగవంతుడిని కూడా చూడాలి తత్వమస్మి. అది అన్నప్పుడు ఆ భావం అందులోని భూమి మీద పుట్టినప్పుడే చాలా అద్భుతం జరుగుతదండి. మనం ఎక్కడో సన్యాసిగా కొండల్లోకో, గుహల్లోకి ఎళ్ళిపోయామనుకోండి, అక్కడ పెద్ద ఏమి జరగదక్కడ. అక్కడ ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా! అక్కడ నువ్వే రాజు, నువ్వే మంత్రి, నువ్వే అన్ని సేవకుడు కాబట్టి, నువ్వక్కడ ఏమి గెలవడానికి, ఓడడానికి ఈ అనుభవాలు ఎప్పుడు ఎదురవ్వవు నీకు. ఒక అత్తగారి రూపంలోనో, మరిది గారి రూపంలోనో, తోటికోడల రూపంలోనో, ఒక అమ్మ, నాన్న ఈ జీవితంలో కుటుంబంలోని స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళతోని ఎదురైనప్పుడు నువ్వేంటనేది నీ స్థితప్రజ్ఞత అర్థమవుతదక్కడ. ఎంతసేపు ఉంటున్నావు అక్కడ నువ్వు? ఆ ఆలోచన వస్తుంది నీకు. అన్న దానికి అతను పూర్తిగా 3 సంవత్సరాలు పోయాక జ్ఞానం వచ్చిన తర్వాత బుద్ధ భగవానుడితోని "అప్పుడు నువ్వు నాతోని భేటీకి వస్తావా? ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుందాం" అంటాడు. అప్పుడు నవ్వుతాడు సారిపుత్రుడు. ఏమి నవ్వుతాడు? నిజంగా జ్ఞానం వచ్చినోళ్ళు ఎప్పుడు కూడాను ఎవరితోని భేటీకి వెళ్ళరండి. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత రాకముందే. నెక్స్ట్ ఇంకొక మాట కూడా అంటాడు. బుద్ధుడు ఏమంటాడంటే, "నువ్వు నిజంగా గురువై ఉంటే ఈ పాటికి నేనే నీ దగ్గరికొచ్చేవాడిని. నువ్వు నా దగ్గరికొచ్చేవాడివి గాదు. నువ్వు నా దగ్గరికొచ్చావు కాబట్టి నువ్వు ఇంకా గురువు కాలేదు" అంటాడు చూడండి. ఇదొక గొప్ప విషయం. అలాగా ఈ వివేకంతో మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ఇన్ని సార్లు ప్రతిసారి ఎన్నో విషయాలు విన్నాము. ఎంత వివేకంతో ఉన్నాము? ఎంత బుద్ధితో ఉన్నాము? అన్న తెలుసుకుంటే గనక మనం ఈ నిర్వాణ మార్గానికి ఒక్క మెట్టు చేరినట్టు అవుతాం మనం. ఒక వివేకం దగ్గరే కాకుండా ఇంకా వైరాగ్యము. ఏ వైరాగ్యం ఉండాలి? ఎటువంటి వైరాగ్యం ఉండాలి? దేని పట్ల వైరాగ్యం ఉండాలి? వైరాగ్యం మనం అనుకున్నట్టుగా ఏదో డబ్బుల్ని అన్నిటిని త్యజించడమో, ఇంకేంటో కాదు. మరి అలాగే షట్ సంపత్తి అంటే దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. షట్ అంటే 6. సాధన చతుష్టయం అంటే 4. ఆ నాలుగిట్లో వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం. అప్పుడు ముముక్షత్వం వస్తుందని చెప్తారన్నమాట. ఈ దమము, సమము కోసం ఒకసారి టచ్ చేద్దాం. దాని తర్వాత మనం దీంట్లోకి వెళ్దాం మనం. దమము అంటే మనం బహిరేంద్రియాలు. బాహ్యంగా మనకి కళ్ళెప్పుడు అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇది కావాలి, అది కావాలి, ఏది చూసిన ప్రతిదాన్ని అడుగుతూనే ఉంటుంది కళ్ళు. మరి మన చెవులు ఏమి వింటున్నాయి? మన నాలిక, మన చర్మము. ఇలాగా మన పంచేంద్రియాలతోని, బాహ్యేంద్రియాలతోని మన ప్రతి క్షణం అవి ఎప్పుడు గూడా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం రకరకాలుగా ప్రతిదాన్ని అవి కోరుకుంటున్నప్పుడు మనం ఎంతవరకు ఉండాలి దాన్ని, ఎంతవరకు మనం అదుపులో ఉంచాలంటే దాని మీద మనకి ఖచ్చితంగా ఒక పట్టు ఉండాలండి. దమము అంటే బాహిరేంద్రియాల మీద మనకి ఒక పట్టు కావాలి. ఏవి చూడాలి, ఏవి చూడకూడదు. సార్ అంటుంటారు గదా! రోజు ఒకే టీచర్‌గా ఉద్యోగం చేస్తూ బస్సు ఎక్కి ఎళ్తున్నప్పుడు
అదే ప్లేస్‌ని ఎన్ని సార్లు చూస్తారు? కాసేపు కళ్ళు మూసుకోనో, ఒక అరగంట ధ్యానం చేసామనుకో మనల్ని వాళ్ళ లోపలికి మనం వెళ్తున్నాం. రెండో విషయం ఏదైనా పుస్తకం తిరగేసామనుకోండి, ఒక పరమ గురువు కోసమో, ఒక యోగి కోసం ఏదోటి ఆధ్యాత్మిక ఎదగడానికి ఉపయోగపడే పుస్తకాలు, అనుభవకు జ అను అందుకే అంటారు మీ అనుభవాలు పుస్తకం రాయమన్నారు సార్ గుర్తుంచుకోండి. అంతేగాని మీరేదో పుస్తకాలు చదివి మీకొచ్చినవన్నీ రాయమనలేదు సారు. మన అనుభవాలన్నీ గూడా పుస్తక గ్రంథం చేయమన్నారు. ఎందుకే అక్కడ అనుభవాలు అడిగారు. బుద్ధ భగవానుడు సారిపుత్రుడిని ఎలా అడిగాడు? మీ అనుభవం ఉందా అని ఎలా అడిగారో, ప్రతిసారి మనల్ని ఎప్పుడు గూడా మన అనుభవాలు అడుగుతారా? అడగరా? ఎంతమంది అనుభవాలు వినుంటారు సార్ అని పక్కన కూర్చోబెట్టుకొని? విన్నవే అయినా, చిన్న విషయాలైనా గానివ్వండి, చాలా చిన్న చిన్నవే ఉంటాయి. రంగులు కనబడ్డాయండి అంటారు. ఆహా! రంగులు కనబడ్డాయా అంటారు. ఏ రంగు కనబడిందంటారు. అలాగే సార్‌తో ఎన్నో అనుభవాలు అసలు చెప్పాలంటే. 2 గంటల పాటు సార్ దగ్గర కూర్చొని నేను ఎదురుగా, నా అనుభవాలను చెప్తే ఒక్క క్షణం గూడా అలసట లేకుండా ఆయన వింటూనే ఉన్నారు. ఫస్ట్ నేను అరకు ట్రెక్కింగెళ్ళినప్పుడు. అక్కడ అందరూ హాయిగా ఆడుతూ, పాడుతూ అంటే అనుభవాలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో చూడండి ఒకసారి సార్. అందరూ అక్కడ క్యాంప్ ఫైర్ యేసుకొని అరకు ట్రెక్కింగ్‌లో 300 మందెళ్తే అందరూ ఎంజాయ్ జేస్తున్నారు. నేను బాగా ఎంజాయ్ చేసే మనిషినే. కాపోతే నేనక్కడ ఎంజాయ్ చేయకుండా ఏం చేశాను, సార్ ఎక్కడో దూరంగా కూర్చున్నారు. ఆయన పక్కన ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. తిన్నంగా సార్ దగ్గరికెళ్ళిపోయాను. ఆయనతో ఇప్పటికొచ్చి ఒకసారి నేను మా వైజాగ్ వచ్చినప్పుడు సార్‌తో ఒక సంఘటనలో మాట్లాడడం జరిగింది. ఒక విషయం మీద. డైరెక్ట్ ఫస్ట్ చూసిన వెంటనే సార్‌తో మాట్లాడడం జరిగింది. తర్వాత అంత డీప్‌గా ఎక్కువ సేపు కూర్చున్న విషయం 2 గంటల పైన కూర్చున్నాను సార్ దగ్గర కూర్చొని. ఎన్ని అనుభవాలు చెప్తున్నానంటే సార్ ఒక్క మాట కూడా అతని నోటంటే చెప్పకుండా నేను చెప్పినవన్నీ వింటూనే ఉన్నారు. మనకు అంత శ్రద్ధుందా? అంత ఓపికుందా అసల? ఏం వింటాం అసలు ఎప్పుడు విన్నవే. ఇవన్నీ తెలిసినవే కదా! అంటాం మనం. కానీ ఆయన చెప్తుంటుంటే అంటే నేను నా ఆలోచనలు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవి భగవంతుడి పట్ల. అసలు భగవంతుని ఎందుకు ఇంతమంది ప్రార్థిస్తున్నారు సార్ అసల? కావాలి, అది కావాలి, ఇది అంటే చూడండి అప్పుడు నేను ధ్యానంకొచ్చిన కొత్తలోనే ఈ మాటలన్నీ చెప్తున్నాను నేను సార్‌కి. మా అమ్మ గూడా ఈరోజు ఈ దేవుడిని పూజిస్తుంది, రేపు ఆ దేవుడిని పూజిస్తుంది. ఇంతమంది దేవుళ్ళుంటారా అసల? దేవుడని ఒకళ్ళే ఉంటారు కదా! మరి ఏదైనా ప్రార్థించాలంటే ఒకటే కదా ప్రార్థించాలి. అందరూ బాగుండాలని ఒక్క ప్రార్థన చేస్తే అయిపోద్ది కదా! మరి ఎందుకు ఇంతసేపు పూజ చేస్తారు ఈళ్ళు? ఇలాంటి ఎన్నో విషయాలు సార్‌తో మాట్లాడడం జరిగింది. వీళ్ళెందుకు అమ్మవారికి చీరలు పెడతారు? నిజంగా అమ్మవారు కట్టుకుంటదా? కట్టుకుంటే మా అమ్మ ఆ చీర వదిలేస్తదా? అంటే చూడండి ఎలాంటి విషయాలు చూడండి ఆలోచించండి ఒకసారి. ఎలాంటి విషయాలవి? మామూలుగా మనం పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుతున్నాను విషయాలు నేను. గురువులెప్పుడు గూడా చాలా చిన్న చిన్న విషయాలు గూడా వాళ్ళ యొక్క ఆత్మస్థాయిలు తెలుసుకుంటారు. అది తెలుసుకొని ఆ రాత్రి 2 గంటలు వినేసి వదిలేసారనుకుంటాం మనం. మనం ఏదో సార్‌కి చెప్పాము, విన్నారు అనుకున్నాం మనం. కానీ సార్ రాత్రంతా విన్న తర్వాత తెల్లవారు లేసి ఏం చేశారంటే మళ్ళా ఎక్కడో వాటర్ ఫాల్‌లో రెండో రోజు మేము స్నానాలు చేస్తుంటే గట్టిగా మైక్‌లో అనౌన్స్‌మెంట్ ఇనబడుతుంది. వాణి మేడం విశాఖపట్నం నుంచి రావాలని జెప్పేసని. ఇదేంటని చెప్పి గబగబా పరిగెట్టి ఎళ్తే, "మీరు రాత్రంతా సార్‌తో చాలా అనుభవాలు చెప్పారంట కదా! మిమ్మల్ని సార్ ఆ అనుభవాలన్నీ ఇక్కడ అందరికి చెప్పమని" చెప్పి మైక్ ఇచ్చారండి. ఎవరనుకున్నారు? శివప్ప గారు. పత్తి సార్ తర్వాత అప్పటికి ఆయనే రెండో అంటే ఎంతో జ్ఞానం శివప్ప గారికి. శివప్ప అనేవాళ్ళు చూడు. అప్ప అని చూడు శివప్ప అనేది ఎంత గౌరవంగా పిలిచేవాళ్ళం అప్పుడు మేము. ఆయన నాకు మతిపోయిందసలు. రాత్రి నేను సార్‌తో మాట్లాడినవేంటి, ఇప్పుడు ఆ అన్ని అనుభవాలు గూడా సార్ చూడండి ఎంత చెప్పారు చూడండి. రాత్రి విన్నది శివప్ప గారు చెప్పి తెల్లవారు లేసి వాని మనతో మాట్లాడి ఫస్ట్ టైమ్ మైక్ పట్టుకోవడం. నేను స్కూల్ డేస్‌లో మైక్ పట్టుకోవడం, లీడర్‌గా మాట్లాడడం అన్నీ వేరే. కానీ ఆధ్యాత్మికంగా అంతమంది కూర్చున్నారు. అందరూ రెడీ అయిపోయి ఆళ్ళ ముందు మాట్లాడమన్నారు. యాజ్ ఇట్ ఈస్‌గా సహజంగా మాట్లాడడమేనండి ఇంకా. ప్రతి సారి ఎంత సహజంగా మాట్లాడానో నేను. అసలు చనిపోయినోళ్ళందరూ ఎక్కడికెళ్తారు? ఆ! మా అమ్మ గూడా నన్ను మర్చిపోద్దా చనిపోయిన తర్వాత. ఇలాగ విషయాలు మాట్లాడుతున్నాను నేను. మా తోటికోడలు నాన్నగారు చీకట్లో అక్కడక్కడ కూర్చున్నారాయన. ఆయన కూర్చొని నవ్వి, "అమ్మా! ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు సార్‌తో నీ పని ఆహా! భలేగుంది" అని చెప్తారనమాట. అంటే ఒక గురువుతో ఎలా ఉండాలంటే భయంతో ఉండకూడదండి. భగవంతుడి పట్ల గాని, గురువుతో గాని చక్కటి ప్రేమతత్వం ఉండాలి. నమ్మకం ఉండాలి. అవునా? కాదంటారా? భగవంతుడు చాలా మంది భక్తితో ఉన్నారు. భయంతో ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడో, శిక్షిస్తాడేమో అంటున్నారు. ఇవన్నీ అపనమ్మకాలే. ఇవన్నీ ఎళ్తే ముక్తి మార్గం వైపు, నిర్వాణ మార్గం వైపు వెళ్ళమండి మనం. భగవంతుడు వేరే, మీరు వేరే అంటున్నారు. కానీ భగవంతుడు, మనం ఒకటే అనాలి. మనం శరీరంతోకొచ్చాం గానీ అనుభవ జ్ఞానం పొందడం కోసం. ఎందుకంటే ఇది రెండో క్లాసు, మూడో క్లాస్ చదివినప్పటి నుంచే మా అమ్మకి నేను చెప్పేదాన్ని. ఎలా చెప్పేదాన్ని? ఈ శరీరం చూపిచ్చేదాన్ని. ఈ శరీరాన్ని మాత్రం ఇచ్చావమ్మా ఇక్కడ నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు. ఈ భూమి మీద మాత్రం నువ్వు అమ్మవి. నాకేం తెలుసండి భూమి కాకుండా ఇంకా ఎన్నో లోకాలున్నాయో తెలుస్తాయా నాకేమైనా? రెండో క్లాస్, మూడో క్లాస్ చదువుకున్న పిల్లకి తెలీదు. కానీ ఇంకోటుందని తెలుసు నాకు. ఎన్నో లోకాలున్నాయో తెలీదు. మనమందరం మనుషులు భూమి మీద ఉన్నాం. దేవుళ్ళందరూ పైనున్నారు. ఎవరు చెప్పారో? అమ్మ చెప్పింది నాకు చిన్నప్పుడు. ఆ పైనుంచే మనం వచ్చామమ్మా. అది అక్కడి నుంచి దేవుడు ఈ పిల్లలందరిని ఏసారు. ఎలా పిల్లలు పుడతారని అడుగుతాం కదా! చిన్నప్పుడు చాలా మంది అడుగుతాం కదా!
ఆడపిల్లలు, మగపిల్లలు తల్లిని అడుగుతారు. "అమ్మ నేను ఎలా పుట్టాను? నేను ఈ పొట్టలోంచి వచ్చానా? నేను ఎలా వచ్చాను?" అని చెప్తున్నప్పుడు నేను అడిగినప్పుడు ఆ అమ్మ చెప్పే సమాధానం అన్నమాట అది. మనం పైనుంచి వచ్చాము. భగవంతుడు నా పొట్టలో ఏసాడు చెప్పినప్పుడు నేను చెప్పేదాన్ని. "ఈ శరీరం ఇచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ అమ్మవి. కానీ నువ్వే పూర్తి అమ్మవు గాదు. మా అమ్మ, నాన్న పైనున్నారు. పార్వతీ పరమేశ్వరులు" అని చెప్పేదాన్ని. ఆ జ్ఞానం ఉండడం వల్ల నాకెప్పుడు భగవంతుడి పట్ల భయం గాని, భక్తి అని కాకుండా చాలా ప్రేమతత్వంతో ఉండేదంతే. ఇప్పుడు మా అమ్మే నన్ను ఒక దెబ్బ కొట్టదు. మరి ఆ పరమశివుడు ఎందుకంటే మనకు శిక్షణేస్తాడు? ఏమైనా శిక్షలేస్తారా ఎవరైనా? శిక్షణ ఇస్తారు తప్ప శిక్షలు వేయరు. ఇలాంటి అవగాహన అన్నిటి పట్ల మనకు రావాలి ఖచ్చితంగా. మనకేదైతే ఆధ్యాత్మిక వెళ్తున్నాం అనుకుంటున్నాం గానీ, ఈ వివేకం అనే దాని మీద ఎన్ని రకాలుగా చెప్పొచ్చు మనం. వివేకం అంటే మామూలుగా ఏదో మనం చెప్పేసాము, విన్నాం అని కాకుండా బుద్ధి, వివేకం. ఆడికి బుద్ధి లేదురా, ఆడికి వివేకం లేదురా, వాడికి జ్ఞానం లేదురా అంటారు. అందుకని బుద్ధి, వివేకం దగ్గర మనం చాలా చాలా ఎక్కువగా కూలంకషంగా మనం ఆలోచన చేయాలి. మరి దాని తర్వాత ఆ దమము, సమము, తితీక్ష ఇవన్నీ లైట్ లైట్‌గా నేను చెప్తానండి. దమము అంటే రోజు మనం ప్రత్యేకంగా మన కళ్ళు ఏం చూస్తున్నాయి, మన చెవులు ఏం వింటున్నాయి, మన వాసన, ముక్కు, మన నాలుక ఏ రుచులను మనం ఆస్వాదిస్తున్నాయి, మన శరీరంతో ఏం సుఖాలను కోరుకుంటున్నాయి, కంఫర్ట్స్ కోరుకుంటున్నాయి అని ఏవి అందులో అవన్నిట్లో కూడా మళ్ళీ ఏది శాశ్వతంగా, ఏది అశాశ్వతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మంచిగా ఓ టీవీ చూస్తున్నాం, మంచి షో చూస్తున్నాం. అది కాసేపే మనకేదో హాయినిస్తది తప్ప అది పూర్తిగా దాని నుంచి ఏమి జ్ఞానం వచ్చేది మనకేమిని. అదే టైంలో ఒక మంచి ఆధ్యాత్మిక సినిమాలో లేతే ఏదైనా సినిమా గాని, ఒక మంచి ఏదైనా ఉన్నది చూసామనుకోండి ఇంకా బావుంటుంది. అలాగే మనం ఆహారం తిన్న నాలుక నాన్ వెజ్ తినాలని కోరుకున్నా గాని, వెజిటేరియన్ తింటే ఎంత బావుంటుంది, నాన్ వెజ్ తింటే ఎలా ఉంటుంది. ఆహారంలో ఎక్కువ తింటే ఎలా ఉంటుంది, మన కడుపు, మన శరీరం హాయిగా, తేలిగ్గా ఉంటుంది. తక్కువ తింటే ఎలా ఉంటుంది. మన శరీరంతో సుఖాలనేది ఎప్పుడు కూడా శారీరక సుఖాలని రకరకాలుగా ఉంటాయి మనకి. వాటిలో ఏవి పొందాలి, ఏవి పొందకూడదని దగ్గర ఆ బుద్ధి, విచక్షణ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. మరి సమము అంటే మన మనస్సు మీద పట్టు. దమము అంటే బాహ్య ఇంద్రియాలు. సమము వచ్చాక అంతరేంద్రియం. మనసు బాగా మనల్ని చాలా చంచలంగా చేస్తుంది కాబట్టి, ఆ మనసు మీద పట్టు కావాలంటే రోజు ఒక గంట ధ్యానం, ఒక గంట స్వాధ్యాయం, ఒక గంట సజ్జన సాంగత్యం. ఈ 3 ఎప్పుడు చేస్తూ మనం ప్రతి మనిషి గూడా ఆ మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే పూర్తిగా ధ్యానం అనేది గంటలు, గంటలు, గంటలు చేస్తున్నప్పుడే ఆ నిర్వాణ మార్గంలోకి వెళ్తాం. తితీక్ష అంటే అక్కడ మనకి సహనం అని అనొచ్చు. శ్రద్ధ, సబూరి అని షిరిడి సాయిబాబా చెప్తుంటారు కదా! శ్రద్ధ, సబూరి. దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. తితీక్ష అంటే సహనమని వస్తుందండి ఖచ్చితంగాను. ఒక పూర్తిగా ఒక పత్రిజి అంటుంటాడు. షిరిడి సాయిబాబా సబూరి అంటారు. పత్రిసారి సహనము అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా గాని, మనకి ధ్యానం చేసేటప్పుడు కూడా చాలా రకాల నొప్పులొస్తుంటాయి. ఎన్నో రకాలుగాను. అక్కడ గూడా సహనం కావాలి. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఎక్కాల ధ్యానంలో ఇంకో స్థితికెళ్ళాలంటే, ఆ 10 నిమిషాలు ధ్యానంతో ఆగిపోయుంటే ఈరోజు 2 నెలలు నేను ధ్యానం చేయకుండా ఉంటే, ఈ అనారోగ్యాలు తగ్గవు. నాకొక హాస్టల్ సర్జరీ జరగదు. ఓ పతిసారితో పరిచయం జరగదు. కానీ అక్కడ సహనం ఎప్పుడైతే ఉన్నామో మనం, ఇంకొక వ్యక్తి ఎక్కడానికి ఉపయోగపడుతుంది. అంతర్గతంగా ఎన్నో కూర్చోవడం కోసం గూడా ఒక గంట సేపు కూర్చోవాలన్నా గూడా చాలా సహనం కావాలి మనకి. ఆ సహనం అనేది అన్ని రకాలుగా సహనమే ప్రగతి. అందుకే అంటారు సార్, "దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం. నీ శ్వాసే నీ గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి." చూడండి సహనం ఉంటే గాని ఆ ప్రగతి అనేది రాదు మనకి. అనుభవమే జ్ఞానం. సార్ చెప్పారు మనకి. మనకు బుద్ధ భగవానుడు సారిపుత్రుడిని అడగడమే కాదు అనుభవమే జ్ఞానం అని. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విన్నా గాని మీ అనుభవమే జ్ఞానం. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఏ దానం చేయాలి? మనకు వచ్చిన అనుభవాలను గాని, మనకున్న డబ్బును గాని, శారీరకంగా తన్, మన్, ధన్ ప్రతి దాంట్లో దానం ఉందండి. అక్కడ జ్ఞానం గూడా ఉంది. మీ జ్ఞానాన్ని గూడా అందరికి పంచాలి. పంచితేనే గాని పెంచబడదు. దాచుకుంటే దోచుకోబడుతుందనేది ఖచ్చితంగా ఈ దమము, సమము, తితీక్ష అంటే సహనం. ఉపరతి అంటే ఏది గూడా అతిగా ఉండకుండా మనం అంటాం కదా! అంటే కోరికలు. విపరీతమైన కోరికలు. మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ కోరికలు. అత్యాశతో ఉన్న కోరికలు కాకుండా, మితంగా మనం ముముక్షత్వం కోరుకునేవారు, శాశ్వతమైన ఆనందం పొందాలనుకునేవారు ఏం చేయాలంటే ఎప్పుడు గూడాను, తాత్కాలిక ఆనందాన్నంటే ప్రతి కార్యాన్ని కొంచెం దూరంగా అంటే, మనం ఏదైతే సుఖము, సంతోషాన్ని ఇస్తుందో, మన ఆధ్యాత్మికంగా మనం కొంచెం
ఇంకా పక్కకెళ్ళడానికి కాకుండా ఇంకా ముందుకెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలనేది అక్కడ మనకు ఉపరతి అని చెప్తారు. పూర్తిగా మనం ఇంకా కొన్నిటిని తగ్గించుకుంటూ ఇంకా ఏ వైపు వెళ్తే బావుంటుందని దాని మీద మనం వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రద్ధ. శ్రద్ధ అంటే క్రమం తప్పకుండా రోజు ఒక 3 గంటల పాటు మన సమయాన్ని విడదీసుకొని ఒక ధ్యానం చేయడం గావచ్చు, మంచి మంచి పుస్తకాలు చదవడం కావచ్చు. వాటి మీద మనం శ్రద్ధ పెట్టాలి. చూడండి ఫస్ట్‌ది దమము, బాహ్య ఇంద్రియాల మీద. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఈ రుచులు వీటి పట్ల బాహ్య ఇంద్రియాలు. అంతరింద్రియం అంటే మనసొచ్చింది. మూడోది తితిక్ష అంటే సహనము. ఎంత సహనం కావాలంటే అందుకే సహనమే ప్రగతి అని చెప్పారు. దాన్ని గుర్తుంచుకోండి. సహనం తర్వాత ఉపరతి. ఉపరతి అంటే రతి కార్యాలు కావచ్చు. అది అంటే రతి అంటే అక్కడ అదేని కాదండి. మన కోరికలు. చాలా చాలా అదే అంటారు కదా! మన దుఃఖానికి మూలం కోరికలు అంటారు. కోరికలకు మూలం అజ్ఞానం, అవిద్య. మనకు బుద్ధ భగవాన్ చెప్పిన మరి చాలా అద్భుతంగా చెప్తారు కదా! మనకి బుద్ధ భగవాన్ గూడా మనకి 7 అష్టాంగ మార్గంలోని చెప్తారు కదా! మనకి. అలాగే మన ప్రతిసారి గూడా చూడండి ధ్యాన నవరత్నాలను విడదీశారు. అది అందరూ నాలుకతో పలుకుతున్నాం. కానీ దాన్ని అర్థం చేసుకొని ఉంటే ఇంకా బాగా మనకు తెలుస్తుంది. దేహమే దేవాలయం, దేహమే దేవాలయం మాటలనేస్తుంటే అయిపోద్దా అండి? ఈ దేహం దేవాలయంగా ఉండాలంటే ఇంట్లో ఎటువంటి ఆలోచన చేయాలి ఈ దేహంతో? ఎటువంటి మాట్లాడాలి? ఇవన్నీ గూడా దేహం దేవాలయంగా తయారవ్వాలంటే మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడంతో పాటు మన ఆలోచనలు అన్నీ మారుతాయి. మన ధ్యానం సక్రమంగా చేస్తే చెయ్యాల్సింది చేస్తే పొందాల్సింది ఖచ్చితంగా పొందుతామండి. తప్పకుండా. అందువల్ల ధ్యానం గంటలు గంటలు ఉండాలి. ఒక గంట, అరగంట ధ్యానం చేసి నిర్వాణం కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలంటే రాదు. కనీసం కొన్ని గంటల పాటు ధ్యానం ఉంటేనే నిర్వాణ మార్గం, ముక్తి, మోక్షం అని మాట్లాడాలి. లేకపోతే సేవ చేసుకోవడానికో, ఆరోగ్యం తగ్గించుకోవడానికంటే ఒక గంట ధ్యానం సరిపోతుంది. ఒక్కొక్క ఆత్మస్థితులు బట్టి వచ్చాం కాదు. మనం అనుకోవాలి కదా అది. మనం అనుకోవడం బట్టి యద్భావం తద్భవతి. ఏదనుకుంటే జరుగుతది. సమాధానం అన్ని పరిస్థితులు సమంగా వ్యవహరించాలి. దుఃఖం వస్తే కుంగిపోవడము, ఆనందం వస్తే పొంగిపోవడము, వస్తుందని ఆశపడ్డము, పోతుందని బాధపడడము కాకుండా అన్ని స్థితుల్లో సమానంగా ఉండడమే సమాధానము. చూడండి దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. అన్నిట్లో సమాన స్థితిలో వ్యవహరించాలి. అంటే మధ్య మార్గం అవలంబించాలి. ఇది ప్రతిసారి చెప్పినా, బుద్ధ భగవాన్ చెప్పినా మధ్య మార్గం అనేది ఎప్పటికప్పుడు మనం ఏది అతిగా ఎళ్ళకూడదు. ఏది ఎంతవరకు అవసరమో ఒక అలంకరణ కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, విశేషంగా ఏదేదో చేయాలనుకున్నా గాని మనం ఎంతవరకు అవసరం అనేది మనం ఎప్పుడు చూసుకొని మనం ఎటువైపు వెళ్తున్నాము. అన్ని విషయాల్లోని మధ్య మార్గం మళ్ళీ మితంగా ఉండకూడదు, అతిగా ఉండకూడదు. గుర్తుంచుకో కొన్ని దగ్గర మాట్లాడాల్సొస్తది. సత్యం మాట్లాడాలి. సత్యం పలకాలి. అక్కడ ఏం చేస్తాం, అబ్బా! మనకెందుకులేండి. ఇప్పుడు మనం ఒక మాట అన్న తర్వాత మనకేమైనా వస్తదా? పోతదా? ఆ మాట అనకపోతే ఏమైపోయింది? మనం చెడ్డయిపోతాం గదా! చెడ్డయిపోవడం ఏంటండి? మన గురువు ఎప్పుడైనా చెడ్డయిపోవడం అని చెప్పి సత్యాన్ని మాట్లాడుకొని ఉన్నారా ఎప్పుడైనా 10 సార్లు? 10 శాతం 10 సంవత్సరాలు బట్టి పరిచయం ఉన్నారు ఎవరైనా గానివ్వండి. సార్లు చూసుంటే సత్యాన్ని సత్యంగా పలికారాయన. కుండ బద్దలు కొట్టినట్టుగా. బల్ల గుద్ది చెప్పారు సత్యాన్ని. నాన్ వెజ్ కోసం ఏ గురువైనా చెప్పడం విన్నామా మనం? మరి మనం ఎంతమందికి చెప్తున్నాం? సత్యాన్ని ఎప్పుడు గూడా సూటిగా చెప్పాలి. సరళంగా చెప్పాలి. సహజంగా చెప్పాలి. మధ్య మార్గంతో మనం ఉండాలి ఎప్పుడు గూడాను. ఏది గూడా అతిగా, మితంగా కాకుండా ఆహార విషయంలో గాని, నిద్ర విషయంలో గాని, మన యొక్క ఏ విషయమైన మధ్యస్థంగా ఉండడమే సాధకులకు ఉత్తమం. నిద్ర విపరీతంగా నిద్రపోవడం గాని, మరి విపరీతంగా ఏదైనా గాని అలవాట్లు ఏవైనా గాని ఏది అతిగా ఉండకుండా మధ్య మార్గం అనేది. అది నిద్ర అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు. సాధన చేయాలనుకుంటున్నాం. మనం ఆహారం అతిగా తిన్నప్పుడు మనం ఎలా ఉంటాం మధ్య మార్గంగా అవ్వదక్కడ. ఆ విధంగా చూసినా గాని మరి ముముక్షత్వం అంటే సాధకులు మోక్షం పొందాల తీవ్ర తపన. ఇది మాత్రం నేను చదివే వినిపిస్తాను వినండి ఒకసారి. సాధకులకు మోక్షం పొందాలంటే తీవ్ర తపన, కాంక్ష ఉండాలి. నేను అందుకే అంత గట్టిగా నేను చదివే వినిపిస్తానన్నాను. నా మాటగా కాకుండా. అటువంటి తపన ఉంటేనే గాని ఇలాంటి నియమాలు పాటించగలరు. ఎటువంటి తపన ఉండాలి? తీవ్రమైన తపన, కాంక్ష ఉంటేనే గాని అటువంటి తపన ఉంటేనే ఇలాంటి నియమాలు పాటించగలరు. తీవ్ర సాధన చేయగలరు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించగలరు. చివరకు ముక్తిని సాధించగలరు. అందుచేత ఈ ముముక్షత్వం కూడా తప్పనిసరి. ప్రతి మనిషికి అవసరమే. ఈ భూమి మీదకొచ్చామంటే అసలు అందుకోసమే ఈ భూమి మీద పుడుతున్నాం మనం. కానీ మధ్యలోంచి ఎళ్ళిపోతుంటే ఎలాగండి నిష్క్రమిస్తే? ముముక్షత్వం ఉన్నవారు ప్రాపంచిక విషయాల పట్ల, శారీరక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. మీరు ఎవరికాలు సెట్ చేసి మీరు గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు. మీరు చెక్ చేసుకోండి.
ఈ పక్కన వాళ్ళని గాని, మిమ్మల్ని గాని మీకు చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది. వీళ్ళకెప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. చాలా చాలా. శారీరక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. దాంతో పాటు ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి చూడండి చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలోనో లేతే ఈ జూమ్ సెషన్‌లో చాలా మందికి ఈరోజు ఇది అవుతుందో తెలుసు కానీ, మనం 19 మందో, 18 మంది ఎందుకొచ్చామండి? వీళ్ళకి ఆత్మజ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు. ఈవేళ ఈ మేడం ఏం చెప్తారో, రేపు ఏం తెలుసుకుందామో, ఆ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ కావాలి, ఆ తపన కావాలి, ఆ తీక్ష, ఆ తితీక్ష చాలా ఎక్కువుండాలి. సహనం కావాలి మనకి. ఆ తీవ్రమైన కాంక్ష కావాలి. విషయాలు ఆసక్తికరమైన ప్రాముఖ్యం ఇస్తారు. దేనికిస్తారు? అటువంటి వారు ధనానికి ప్రాముఖ్యం ఇవ్వరు. జ్ఞానానికి ప్రాముఖ్యం ఇస్తారు. దేహ సంబంధమైన సేవల కంటే ఆత్మ సంబంధమైన సేవలకి మనం ఎవరైనా టీటీడీ దేవస్థానం పెట్టే ఆ సేవలకు ఎక్కువ వెళ్తున్నామండి మనం? వెళ్తున్నారంటే ఇంకా ఆత్మజ్ఞానం పట్ల ఇంకా పట్టు లేనట్టు లెక్క. చాలా సేవలుంటాయి. అన్నదానం పెట్టేవాళ్ళకి భోజనం వడ్డిస్తుంటాము. అన్నీ చేస్తుంటాం. కానీ నిజమైన తీవ్రమైన ముక్తి కావాలి, మోక్షం కావాలని వాళ్ళు ప్రాపంచికంగా శారీరంతో కూడినవి అవి సేవలు తగ్గించి ఆత్మపరమైన విషయాల పట్ల గాని ఇంకా ఎక్కువగా ఉంటారు. టీటీడీ సేవకెళ్ళొచ్చు. భక్తి అది. మనం అంటాం కదా! ఉత్తర గీతలోని. పూజాకోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమోజపః జపకోటి సమధ్యానం ధ్యానకోటి సమోల్లయః. లయం అవ్వాలని మనం కోరుకుంటున్నాం. కానీ మనం ఎక్కడుంటున్నాం ఆలోచిస్తే పూజలు దాటాలి, భక్తి దాటాలి, స్తోత్రాలు, జపాలు అన్నీ దాటిన తర్వాతే అసలైన జ్ఞానం వస్తుంది. ఆ ముక్తి, మోక్షం, లయం అవ్వడం అంటే అది వస్తుంది. మరి సేవల కంటే దేహ సంబంధం సేవల కన్నా ఆత్మ సంబంధం సేవలకే ప్రాముఖ్యం ఇస్తారు. దేహ సాధకులకు ప్రాముఖ్యం ఇవ్వరు. ఆత్మ సాధన అయిన ధ్యానానికి ప్రాముఖ్యం ఇస్తారు. చివరకు అనుకున్న నిర్వాణాన్ని సాధిస్తారు. శ్రీ ఆది శంకరాచార్య బోధించిన ఈ సాధనా చతుష్టయాన్ని ధ్యాన సాధకులు పాటించినట్లయితే సాధనలో తప్పకుండా మంచి పురోగతి సాధించగలుగుతారు. చూడండి మళ్ళా ఒకసారి చెప్తాను. నేను దాంట్లో రెండో పాయింట్ మళ్ళీ మీకు చెప్తాను ఖచ్చితంగాను. సాధనా చతుష్టయం అంటే ఫస్ట్ వివేకము, 2 వైరాగ్యము, 3 షట్ సంపత్తి. షట్ అంటే 6. దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. ఈ 6 కోసం లైట్‌గా మనం చెప్పుకున్నాము. ఆ లాస్ట్ ముముక్షత్వం వస్తే ఎలా ఉంటుంది మన ఆలోచన అనేది మీరు ఎవరికి ఆళ్ళు చెక్ చేసుకోండి. మీకు దేని పట్ల ఆసక్తి ఉంది? దేని పట్ల ఇష్టం ఉంటుంది? దేని పట్ల ప్రేమ ఉంటుంది? దేనికి మీరు అట్రాక్ట్ ఎక్కువవుతున్నారు? ప్రాపంచిక విషయాల్లో దేనికవుతుంది? ధనానికా? లేతే ఇది కావాలి, అది కావాలంటున్నారా? లేతే ఎక్కువ ఎటువంటి ప్రాపంచిక విషయాలు తగ్గుతాయి. ముముక్షత్వం వెళ్ళే వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు నచ్చుతాయి. ప్రాపంచిక హ్మ్. విషయంగా ఉన్న వాళ్ళతో పక్కన పెట్టేస్తుంటుంటారిక్కడ. వాళ్ళకి అర్థం లేదు. మనకు అర్థమైపోతుంటదక్కడ. వాళ్ళు ఏ హ్మ్. స్థితిలో ఉన్నారో గురువుకి అర్థమవుతది. మనం గూడా ఆ గురువు అంత స్థానంకెళ్తే గాని మనకి అంత ఈజీగా అర్థం అవ్వదండి. రెండో దాని కోసం గూడా మనం తప్పకుండా రేపు, ఎల్లుండి ఉంది కాబట్టి దానికోసం కూలంకషంగా నాకు తెలిసిన రీతిలో నేను ఏదైతే తెలుసుకున్నానో జ్ఞానాన్ని నేను పత్రిసార్ ద్వారా, పరమ గురువు ద్వారా, నా యొక్క మరి డాక్టర్ గోపాలకృష్ణ ద్వారా ఫస్ట్ ధ్యానానికొచ్చినా గాని, నా యొక్క సంకల్పం ఎటుంది చూసుకోండి. జీకే గారితోనే వచ్చాను ధ్యానంకి. మా మరిది గారు స్పిరిచువల్ టాబ్లెట్ అని ఒక పెద్ద సంస్థకి అధినేతగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా గాని, నేనొచ్చింది అనారోగ్యంతో వచ్చాను. కానీ నా లక్ష్యం అనారోగ్యం తగ్గించుకోవడం గాదు. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత కావాలి. పరమ గురువే కావాలి. అందుకే పత్రి సార్ కనెక్ట్ అయ్యాను నేను. చాలా 2, 3 సంవత్సరాల్లోనే సార్‌తోనే నా ప్రయాణం అంతా గూడాను. చాలా ఎక్కువగా ఒక సంతృప్తికరంగా పత్రిసారి యొక్క లక్ష్యంతో పనిచేయడమే మనం పత్రిసార్‌తో పనిచేయడం అంటే. చాలామంది అనుకోవచ్చు, అయ్యో! సార్ ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే బావుండండి. సార్ లేరని ఎవరు అనుకుంటున్నారు? సార్ యొక్క లక్ష్యాలు ఈ భూమి మీద ఉన్నాయి కదా! ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలనే గొప్ప లక్ష్యాలు మన ముందున్నప్పుడు వాటితో మనం ప్రయాణం చేస్తున్నాము. మనందరం గొప్పగా. అందువల్ల మన పత్రిసార్‌తో ప్రయాణం చేస్తున్నట్టే లెక్కది. సార్ లేరనేది ఎక్కడ లేదండి. మనందరిలో నిండిపోయి ఉన్నారు ఆయన. ప్రతి భావం, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఎంతవరకు జీవిస్తామన్న దానికి మాత్రం ఈ వివేకాన్ని, మన బుద్ధిని, మన వివేకాన్ని, మన విజ్ఞానాన్ని అక్కడ వాడాలి పూర్తిగా ఖచ్చితంగాను. అక్కడ బేరీజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం వాటిని తప్పించుకుంటూ, మనం ముముక్షత్వం వైపు వెళ్ళాలి. ఇది నాకు తెలిసిన ఈ చిన్న ఈ విషయాల్ని మీతో పంచుకోవడం జరిగింది. ఈ మేడం నిన్న అడగగానే నేను వెంటనే అన్నాను. 3 సంవత్సరాలయింది స్టార్ట్ అయ్యి ఆ! అని చెప్పడం జరిగింది. ఇప్పటికిప్పుడే చెప్పారేంటమ్మా అన్నాను నేను. నాకు గూడా రావడం చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అమ్మా.